దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. పరిశుద్ధ ఆదివారం దేవుని స్తుతించి దేవుని సన్నిధిలో ఈ విధంగా మనందరం కూడి ఆరాధించడానికి మీ గృహాల్లో మీరందరూ కూడా కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాం. దేవుడిచ్చిన ఈ కృపను బట్టి ఆయన ఉచితమైన కృపతో మనల్ని ఇంతవరకు సజీవ లెక్కలో కాపాడి ఆయన్ని మహిమపరిచే భాగ్యాన్ని భూమి మీద మనకు అనుగ్రహించినందుకై ఆయనకి వందనాలు చెల్లిద్దాం. ఈ సమయంలో మీరందరూ కూడా కుటుంబ సమేతంగా సిద్ధపడ్డారని మీ స్థలాల్లో మన మందిరంలో ఏ విధంగా అయితే ఆరాధిస్తామో, దేవుని సన్నిధిలో ఏ విధంగా ఏక మనసుతో అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తామో, అదేవిధంగా మీ గృహాల్లో కూడా మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నామండి. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన ప్రభువా, పరలోకమున మా తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వందనాలైన స్తోత్రాలు. పరిశుద్ధ ఆదివారం మిమ్మల్ని స్తుతించడానికి మహిమపరచడానికి ఈ రీతిగా నాయన మరి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలైన స్తోత్రాలు. నాయన మరి ప్రభువా మీ కృపనిచ్చి మీ హస్తం మాకు తోడుగా ఉంచి ఇంతవరకు నాయన మమ్మల్ని భూమి మీద సజీవ లెక్కలు నిలవబెట్టి నాయన మిమ్మల్ని మహింపరిచి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరిచే కృపను మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ సమయం లేని వారు నాయన మరి ప్రభువా ఈ సమయంలో ఏకీపించలేని వారు ఎంతోమంది ఉన్నారు నాయన. ఆయన అట్టి బిడ్డల్ని కృపతో జ్ఞాపకం చేసుకుని నాయన మరి ప్రభువా బలహీనైన వారికి బలాన్ని, నాయన కృంగిన వారికి నెమ్మదిని అనుగ్రహించి ప్రభువా మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డని సిద్ధపరచండి నాయన. మరి నిజమైన దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడిని మిమ్మల్ని నాయన ఆరాధించి మిమ్మల్ని తెలుసుకునే మనసును మీరు మాకు అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రాలు. మీరు ఎంత శక్తిమంతుడో, మీరెంత బలవంతుడో, మిమ్మల్ని ఎరిగిన వారమై నాయన మిమ్మల్ని ఆరాధించే వారంగా మీకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమని నాయన నమ్మకంతో విశ్వాసంతో మిమ్మల్ని మహింపరిచే బాధ్యతను మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే నాయన నిరీక్షణ లేక ఉన్నారో, ఇంకా ఎవరైతే తండ్రి నాయన వారి పరిస్థితులను బట్టి కృంగిపోతున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు గొప్ప దేవుడని, మీరెంత ఉన్నతమైన దేవుడో తెలుసుకుని నాయన మరి ప్రభువా మిమ్మల్ని మహింపరిచే భాగ్యం దయచేయండి దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధ ఆదివారం మిమ్మల్ని స్తుతిస్తూ పాటల ద్వారా మిమ్మల్ని మహింపరుస్తుండగా నాయన మరి ప్రభువా మరి తండ్రి మాతో కలిసి లైవ్లో ఆరాధిస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి. ప్రతి బిడ్డకి మెండైన ఆశీర్వాదాలు దయచేయండి. మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని మహింపరుస్తున్న ప్రభువా మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా కృపతో జ్ఞాపకం చేసుకుని మీ దీవెన, మీ కాపుదల హస్తాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిం పొందండి దేవా మీకు స్తోత్రాలు. మీ దాసు ద్వారా మీ శ్రేష్టమైన వర్తమానాలు మీరు మాకు అనుగ్రహించండి. మీ మాటల ద్వారా నాయన మేము ఆదరించబడి నాయన మరి తండ్రి బలపరచబడి ధైర్యంతో ముందుకు కొనసాగే వరంగా, దుష్టుని జయించే వరంగా, మీ వాక్యమనే ఖడ్గముతో తండ్రి నాయన మరి ప్రభువా నాయన విశ్వాసం అనే డాలుతో తండ్రి నాయన మరి తండ్రి దుష్టుని అగ్ని బాణాలని తండ్రి మేము జయించే వారంగా మీ సహాయం మాకు అనుగ్రహించండి. మీ జ్ఞానం మాకు అనుగ్రహించండి నాయన మరి ప్రభువా మీ శక్తిని మాకు అనుగ్రహించి మిమ్మల్ని మహింపరిచే కృపను మాకు అనుగ్రహించి సమస్తంలో మీరు తోడయండి. ఆరాధన అంతటిలో నాయన ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షత వహించి మహిమ ఘనత ప్రభువాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించి దేవుని మహింపరుద్దామండి. నీవు చేసిన మేలుకై, నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా. ఆయన చేసిన మేలును బట్టి, ఆయన మన పట్ల చూపిన మహాకృపను బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దామండి. దేవుని స్తుతిద్దాం.
బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరిచావు. క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యంలో ప్రతి అవసరము తీర్చావు. బలహీన సమయంలో మన దేవుడు బలపరిచేవాడు. అందరూ కలిసి ఏకీభవించండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చేసిన మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఒకసారి వందనం. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. రెండో పాట అందరు కలిసి పాడదాం. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. నిజంగానే యేసయ్య మాట సర్వ సృష్టి వింటుంది కనుక మనం కూడా యేసయ్య మాటకు విని లోబడి జీవిద్దాం. అందరు కలిసి ఈ పాటను పాడి ప్రభు నామాన్ని కనపరుద్దాం. సృష్టికర్త యేసుదేవా,
ఆశ్చర్యకరుడు గొప్ప దేవుడు. మృదుల సహితము జీవింపచేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివి. ఇక సాధ్యమిది లేదు ఇలను ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకరాజ సర్వము నీవేగా, సర్వలోకనాథ సకలం నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా. సర్వలోకం నీ మాట వినును. అందరు కలిసి మన రెండు కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేద్దాం. ఇది ఆరాధించే సమయం గనుక యేసయ్యా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, నీదు క్రియలు అద్భుతకరమైనవి తండ్రి. నీకే స్తోత్రాలు. అందరూ ఏకంగా ఏక ఆత్మతో ఏక బలముతో ఏక శక్తితో యేసయ్యని స్తుతిద్దాం, ఆయన్ని గణపరుద్దాం. సర్వ సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. యేసయ్య మన ఎడల ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నారు. ఈ వారం అంతట్లో కూడా దేవుడు మనకి కాపాడి ఆయన తోడై ఉండి మనల్ని రక్షించి ఏ ఆపద ఏ ఇబ్బంది మనకు కలగకుండా యేసయ్య మనకి కాపాడి తోడై ఉన్నందుకు వందనాలు చెల్లిద్దాం. నిజంగానే ఎంత గొప్ప దేవుడు తండ్రి యేసయ్య. మా పాపాలన్నీ కడిగి మీ అమూల్యమైన ప్రశస్తమైన నిర్దోషమైన రక్తంతో కడిగి అయ్యా మమ్మల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా అని ప్రతి ఒక్కళ్ళు దేవునికి వందనాలు చెల్లించండి. ప్రభా ఎంత గొప్ప దేవుడు తండ్రి. బలహీనులైన మమ్మల్ని మీ బలంతో నింపి మమ్మల్ని బలవంతులుగా చేస్తారు తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకొని బలమైన జనాంగంగా చేశారు తండ్రి. మీకే స్తోత్రాలని ప్రతి ఒక్కరు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించండి. రాజాతి రాజు ప్రభులకు ప్రభు ఉన్నతుడు అతి శ్రేష్ఠుడు అల్ఫా ఒమేగా ఆది సంభూతుడు. దేవుని స్తుతించడం తప్ప ఏమీ ఇవ్వలేంటి వారం గనుక అందరూ స్తుతించండి గణపరచడాన్ని. యేసయ్య సెలవివ్వగా మారా మధురమాయని. యేసయ్య మాట చాలు జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములు చూడగలవు కనుక యేసయ్యని స్తుతించండి గణపరచండి. మీరు ఎక్కడున్నప్పటికీ మీ గృహాల్లో ప్రతి ఒక్కరు లైవ్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆరాధనలో ఏకీభించండి. మోషే ప్రార్థించగా మన్నానిచ్చిన దేవుడివి. ఆ మన్నా నీవే కదా తండ్రి. ఏలియా ప్రార్థించగా ఆహారాన్ని ఇచ్చిన దేవుడివి. మా పోషకుడు నీవే కదా ప్రభా. నీకే స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండొద్దు. సమయం ఆరాధించే సమయం మనం ఆదివారం ఏ రీతిగా ఎలాగైతే ఆరాధిస్తామో ఆ విధంగానే మీ గృహాల్లో కూడా మీ ఫ్యామిలీతో అందరూ కూడి ఏకంగా దేవుని ఆరాధన చేయండి. దేవునికి మొరపెట్టండి. ఆయన ప్రతి ఒక్కరిని చూచే దేవుడు. మీరు ఎక్కడున్నప్పటికీ యేసయ్య చూచి మీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దుఃఖ దినములు సమాప్తపరిచి నూతన ఆనందంతో నింపే దేవుడు. కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. అంత గొప్ప దేవుడు మనకుండగా భయం ఎందుకు, దిగులెందుకు? యేసయ్య మనతో ఉన్నారు, మన చెయ్యి పట్టి నడిపిస్తారు కనుక ధైర్యంతో ముందుకు కొనసాగింపచేయాలి ఈ జీవిత ప్రయాణాన్ని. కనుక అందరు కలిసి
యేసయ్య సెలవిస్తే చాలు శూన్యం సృష్టిగా మారింది. యేసయ్య సెలవిస్తే మధురంగా మారింది. యేసయ్య సెలవిస్తే దురాత్మలు పారిపోయినాయి. యేసయ్య సెలవిస్తే దరిద్రాన్ని తొలగింపచేసే దేవుడు. నీ జీవితంలో ఏ దురాత్మ ఉందో, ఏ దరిద్రం ఉందో తెలియదు, కానీ ప్రతి ఒక్క దరిద్రాన్ని తొలగింపచేసే దేవుడు. ప్రతి ఒక్క సిక్నెస్, ప్రతి ఒక్క అనారోగ్యాన్ని స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. అందరు కలిసి దేవుని ఆరాధన చేయండి. యేసయ్య ఏ ఇబ్బంది రాకుండా మా కుటుంబం చుట్టూ, మా సంఘం చుట్టూ మీ దేవదూతల కంచి కాపుదల మీ హస్తాన్ని తోడే ఉంచినందుకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరూ మనసారా ఆయన్ని పూజించండి, ఆయన్ని గణపరచండి. యేసయ్య ఒక్కళ్ళే ఘనతకు అర్హుడు, యోగ్యుడు, పాత్రుడు కనుక బంగారం కాదు, వెండి కాదు, యేసయ్య నిన్ను కోరుచున్నారు కనుక యేసయ్యకి మనం సమర్పించి యేసయ్య మాట విని ఆయనకి లోబడదాం. దుష్టుని వాటి కుతంత్రాన్ని యేసు నామములో లయపరచండి ప్రభా. యేసయ్య మీరు మాకుండగా మాకు విరోధి ఎవరు? మీరే మా దేవుడు, మా అండ, మా రక్షణ దుర్గము, నమ్మదగిన దైవం కనుక యేసయ్య వేటగాని ఊరి నుండి మమ్మల్ని విడిపించి మాకు ఇచ్చిన ఫ్రీడమ్ బట్టి మీకే స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని స్వేచ్ఛార్హులుగా చేశారు తండ్రి. మాకు ఇచ్చిన ప్రతి ఒక్క వస్తువును బట్టి, ప్రతి ఒక్క దాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరలోక రాజ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. మీతో సదాకాలము యుగయుగాలు జీవించే గొప్ప నిరీక్షణ నాకు అనుగ్రహించారు తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడు తండ్రి. పాపాల ఊబిలో పడిన మమ్మల్ని మీ క్రీస్తు ప్రేమతో మమ్మల్ని లేపినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరూ మనసారా దేవుని ఆరాధన చేయండి. నీ కార్యములు ఆశ్చర్యము దేవా. నిజంగానే నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీ కార్యములు నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవేగా శూన్యం సృష్టిగా మారని
ఆశ్చర్యమైన కార్యాలను బట్టి, ఆయన చేసిన మేలులను బట్టి దేవునికి వందనాలు చెల్లించి ఈ విధంగా దేవుని సన్నిధిని అనుభవించి దేవుని సన్నిధిలో ఆయన మహింపరిచి పాటల ద్వారా ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దామండి. మనందరం శ్రేష్టమైన సమయానికి వచ్చి ఉన్నాం. దేవుని యొక్క విలువైన మాటల్ని బంగారము కంటేను మేలిం బంగారము కంటేను జుంటి తేనె దారాల కంటేను మధురమైన శ్రేష్టమైన వర్తమానాన్ని విని దేవుని స్తుతించి దేవుని మహింపరిచి దేవుని ఆరాధిద్దామండి. సమయాన్ని దయచేయండి. దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని ఆరాధించడానికి ఈ విధంగా లైవ్లో ఫేస్బుక్ లైవ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీ గురించి ప్రార్థన చేస్తున్నాం, మీ కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం. చాలామంది అనారోగ్యంతో ఉన్నారు, వారి గురించి ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్స్లో ఉన్నారు, వారి గురించి ప్రార్థిస్తున్నాం. దైవ సేవకులు మన ఎస్ఏసి మినిస్ట్రీస్తో కలిసి మేమందరం దేవుని పనిలో పని చేస్తున్నటువంటి దైవజనుల్లో కొంతమంది అనారోగ్య బారిన పడి హాస్పిటల్స్లో ఉన్నారు, కొంతమంది ఇంటి దగ్గర ఉన్నారు, వారి గురించి ప్రార్థిస్తున్నాం. అలాగే మన NCTS బైబిల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల్లో కొంతమంది పాస్టర్ గారుల్లో అనారోగ్యంగా ఉన్నారు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు. కొంతమందిని దేవుడు ఆల్రెడీ స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చేశాడు, కొంతమంది ఇంకా అనారోగ్యంగానే ఉన్నారు, వారి గురించి ప్రార్థిస్తున్నాం. దేవుడు తొందరగా వారిని విడిపించి స్వస్థత ఇచ్చి ఆరోగ్యాన్ని కలుగు చేయాలని, వారి కష్టంలో, వారి అనారోగ్యంలో, వారి బాధలో కూడా దేవుడిని విడిచిపెట్టకుండా అదే భక్తిలో ఇంకనూ హుషారుగా, ఇంకనూ చలాకీగా, ఇంకనూ దేవుడిని ప్రేమిస్తూ ముందుకు కొనసాగుతున్నటువంటి మన ప్రియుల గురించి అనుదినం మనం ప్రార్థన చేయవలవారుగా ఉండాలి. మనం అపవాది గురించి వింటూ వస్తున్నాం. గత వారం అంతా కూడా అపవాది గురించి ఎందుకు వింటున్నామంటే, మనకి ఇవన్నీ కష్టాలు, బాధలు, కష్టాలు, సమస్యలకి గల కారణం వెనకాల సాతాను ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోకండి. ఆ సాతానే మనల్ని ఈ విధమైనటువంటి బాధల గుండాను, శ్రమల గుండాను, ఇబ్బందుల గుండాను తీసుకెళ్ళి నిన్ను ఏదో ఒక రకంగా దేవుడి నుండి దూరం చేయడానికి, దేవుడిని దూషించేవాడుగా, దేవుడి మీద తప్పుడు మాటలు మాట్లాడేవాడుగా, చూసారా, మీ నోటితో పాపం చేసేవారుగా, మీరు దేవునికి వ్యతిరేకంగా జీవించేవారుగా చేయడం కొరకే సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ సర్వాంగ కవచం గురించి చెప్తాను అన్నాను. సర్వాంగ కవచం మన అందరికీ అవసరం. సర్వ అంగ కవచం, ప్రతి అంగాన్ని చూసారా, సాతాను యొక్క పోరాటంలో మనం గెలవడానికి సర్వాంగ కవచం మన అందరికీ అవసరం. దేవుని బిడ్డలంగా సాతాను మనల్ని అటాక్ చేస్తాడు. గత వారం, నిన్న, మొన్న కూడా మనం విన్నాం. ప్రత్యేకంగా సాతాను ఏ రకంగా దేవుడి మీద మనకు ఉన్నటువంటి ఆసక్తిని, ప్రేమను, ఎంతూజియాజంని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడి మీద మనకున్న విశ్వాసాన్ని తొలగింపజేయడానికి, మనకున్నటువంటి ఆసక్తిని తొలగింపజేయడానికి, ఆ హుషారు, ఆ దేవుడి మీద ఉన్నటువంటి రోషాన్ని పాడు చేయడానికి ఏదో ఒక రోగం పెడతావు. చూసారా, పౌలు గారికే రోగం పెట్టి ఆయనకి దేవుడి మీద ఉన్న ఆసక్తిని పాడు చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ దేవుని బిడ్డలు ఏ రకంగా సాతాను టెంప్ట్ చేసినప్పటికీ కూడా, అది రోగం పెట్టినా, ఇంట్లో సమస్య వచ్చినా, ఆర్థిక ఇబ్బంది వచ్చినా, ఇంట్లో ఎవరన్నా పోగొట్టుకున్నా కూడా దేవుడిని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు. వారు చివరి వరకు, ఆఖరి వరకు, రాక్కడ వచ్చేంతవరకు, ఆ ఆఖరి ఊపిరున్నంత వరకు ప్రభువుని కలిగి జీవిస్తారు. కనుక ఈ పోరాటంలో విజయం మనకు ఎలాగొస్తుందని అంటే, సర్వాంగ కవచాన్ని మనం ధరించడం వల్ల. దేవుని వాక్యాన్ని మనలో నుంచి ఎత్తిపోయి దేవుని వాక్యానికి అభ్యంతర కారణంగా ఉండడానికి కూడా సాతాను, దేవుని వాక్యాన్ని తిరస్కరించేవారుగా చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం నిమిత్తమై మనం దేవుని కొరకు మంచి సాక్ష్యం కలిగిన మన సాక్ష్యాన్ని కూడా పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాం. కనుక సాతాను బలవంతుడని మనం విన్నాం, సాతాను రియల్ అని మనం విన్నాం. సో సాతాను తప్పక మనల్ని అటాక్ చేస్తాడు. కనుక ఇది పోరాటం, ఇది ఫైట్. మనం ఫైట్ చేసేది, యుద్ధం చేసేది రియల్ యుద్ధంతో కాదు. మరి ఎవరితో యుద్ధం చేస్తున్నాం? సాతాను. సాతాను కనబడతాడా? చాలామంది సాతాను కనబడ్డాడు, రాత్రి దయ్యం వచ్చిందండి సాతాను. సాతాను కనపడ్డు.
సాతాను ఇన్విజిబుల్. సాతాను యొక్క శక్తులు మనల్ని ప్రభావితం చేస్తాయి. కనుక మనం పోరాడేది, అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని మీ బట్టి దగ్గర కూడా బైబిల్స్ ఉన్నాయనుకుంటున్నాను. దయచేసి బైబిల్స్ తెరవండి, బైబిల్స్ దగ్గర పెట్టుకోండి. కనుక అందరూ కూడా బైబిల్స్ తెరిచి దేవుని వాక్యాన్ని చూద్దాం, దేవుని వాక్యాన్ని గ్రహిద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నారు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపదినమందు వాని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతిను మైమరు తొడుగుకొని పాదములకు సమాధానమును సువార్తవలైన సిద్ధ మనస్సును జోడును తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయు శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వల్ల ప్రతి సమయమందును మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. సో ఈరోజు మనం ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధ్యానం చేసుకుంది. ఇవాళ మన అంశం సర్వాంగ కవచం, దేవుడిచ్చే సర్వాంగ కవచం. కనుక ఈ సర్వాంగ కవచం ఎందుకు 11వ వచనంలో ఉంది, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. అది కనుక అపవాది యొక్క స్కీమ్స్, వాడి తంత్రాలు, వాడి ప్రయోగాలు, వాడి పన్నాగాలు, వాడు చేసే ప్రతి ప్రయత్నాన్ని ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. కనుక మీరు శక్తిమంతులు అవ్వాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. కనుక దేవుడిచ్చే సర్వాంగ కవచం, ఇట్స్ ఆర్మర్ ఆఫ్ గాడ్. సో దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎందుకు? అపవాది తంత్రాలని ఎదిరించడానికి మీరు శక్తిమంతులు అవ్వడానికి. అంటే మనం ఎదిరించాలి అని అంటే మన దగ్గర ఏదైనా ఆయుధం ఉండాలి. ఆయుధాలు లేకుండా మనం ఎదిరించాలంటే, ఇప్పుడు మిలిటరీకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు వెళ్ళి యుద్ధం చేయండి అని చెప్పి ఏ రకమైనటువంటి ఆయనకి ఎక్విప్మెంట్ ఇవ్వకుండా, లేక ఏ రకమైనటువంటి డ్రెస్ ఇవ్వకుండా, ఏ రకమైన షూస్ ఇవ్వకుండా, ఏ రకమైన గన్లు ఇవ్వకుండా వెళ్ళిపోండి యుద్ధం చేయండి అంటే వాళ్ళ ప్రాణాన్ని రిస్క్లో పెట్టుకోవడానికి అవకాశం. కానీ ఇవన్నీ ఉండడం వల్ల ఏమైందంటే వారు ధైర్యంతో వెళ్తారు. ఎందుకనంటే ఇవన్నీ మనల్ని కాపాడతాయి. కనుక దేవుడు మనల్ని ఆల్రెడీ సాతాను తంత్రాలను ఎదిరించడానికి శక్తిగా మీరు ఉండడానికి, పవర్ఫుల్గా మీరు ఉండడానికి మీరు ఈ కవచాన్ని ధరించాలి. సో మొట్టమొదటిగా ఈ కవచం గురించి ఎందుకు దేవుడు ఇచ్చాడో మనం ధ్యానం చేసి కవచంలో లేక దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధ్యానం చేద్దాం. సో మొదటిది అక్కడ రాసింది ఏమని, 10వ వచనం, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. సో మొదటిది సర్వాంగ కవచాన్ని మనం ధరించటం వలన మనం బలవంతులంగా ఉంటాం. సో ఇవాళ మనం అర్థం చేసుకోవాలా, వై యూ హ్యావ్ టు వేర్ దిస్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరు క్రైస్తవులు ఆర్మర్ ఆఫ్ గాడ్ వేసుకోవాలి. ఎందుకని దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని మనం అందరం ధరించాలా? దెర్ ఈస్ ఎ రీజన్ ఫర్ దాట్. వై? వాట్ ఈస్ ద రీజన్? ద రీజన్ ఈజ్ టు బీ స్ట్రాంగ్, బలవంతులుగా మీరు ఉండడానికి. సో బలవంతులంగా మీరు ఉండాలి అంటే
మీరు ఈ దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి. అంటే ఒకవేళ దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించలేదనుకోండి, ఏంటో చెప్తాను, సర్వాంగ కవచం అంటే ఏంటో చెప్తాను. కానీ అసలు సర్వాంగ కవచాన్ని ఎందుకు వేసుకోవాలి, ఎందుకు ధరించాలి? మీరు శత్రువుని ఎదిరించడానికి, శక్తిమంతులు అవ్వడానికి, మీరు బలవంతులుగా ఉండడానికి. లేకపోతే మీరు బలహీనులుగా ఉంటారు. యూ విల్ బి వెరీ వీక్. గ్రీక్లో ఆర్మర్ ఆఫ్ గాడ్ని లేక సర్వాంగ కవచాన్ని పెనఫ్లియా అని అంటారు. పెనఫ్లియా, PANO, పెనఫిలియా, FLIA అంటారు. సో పెనఫిలియా అంటే అర్థం ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చే సర్వాంగ కవచం. సో ఈ సర్వాంగ కవచాన్ని గురించి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనంలో దేవుడిచ్చే సర్వాంగ ఇది ఒక్కటేనా కనబడింది? కాదు. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 13, 12 ఒకసారి చదువుతారా? రోమీలు మీ బైబిల్లో ఉంటే చూడండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైన పోకిరి చేష్టలైన లేకయు, కలహమైనను మత్సరమైన లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. 13, 12. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి, అది మనం చీకటి క్రియలు, అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొనుడి. సో ఇక్కడ ఏమనుంది? యుద్ధోపకరణాలు. ఇందాకేం చదివాం? సర్వాంగ కవచం. ఇవన్నీ ఒకటే. యుద్ధోపకరణాలు. ఎందుకు యుద్ధోపకరణాలు? చదవండి, అక్కడ రాసింది. ఎందుకంటే యుద్ధోపకరణాలు? రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నందున మనము అంధకార క్రియలను విసర్జించి, అది చీకటి క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణమును ధరించుకుందాము. అది యుద్ధోపక్రియలు ధరించుకున్నందుగా యుద్ధోపకరణాలు అల్లరితో కూడిన ఆటపాట్లైనను మత్తైనను లేక, కామ విలాసములైన పోకరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. సో ఇవాళ మనం యుద్ధోపకరణాలు ధరించాలి. యుద్ధోపకరణాలు. సో దీన్ని ఏమన్నారంటే ఆర్మర్ ఆఫ్ లైట్ అన్నారు. ఇందాకేమన్నారు? ఆర్మర్ ఆఫ్ గాడ్. దీన్ని ఆర్మర్ ఆఫ్ లైట్. కనుక దేవుడిచ్చే ఆ వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మీరు ధరించాలి. అది చాలా ఇంపార్టెంట్. మనం యుద్ధోపకరణాలు ధరించకపోతే సాతాను మనం ఓడించలేం. అలాగే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకుంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, 2 Corinthians chapter 6 verse 7. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. చూసారా? నీతి ఆయుధములు రాసుకోండి. నీతి ఆయుధములు. మొదటిదేంటి? ఆర్మర్ ఆఫ్ గాడ్ అంటే అర్థం దేవుడి సర్వాంగ కవచము, దేవుడిచ్చే సర్వాంగ కవచం. రెండోది ఏం రాసుకున్నారు? ఆర్మర్ ఆఫ్ లైట్ అంటే దేవుడిచ్చే వెలుగు కవచం. లేక ఇంకొకటి ఏం చదువుకున్నాం మన తెలుగులో? యుద్ధోపకరణాలు. ఇక మూడోది మనం చూస్తున్నాం ఇక్కడ నీతి ఆయుధములు ధరించుకొనుడి. ఇంగ్లీష్లో వెపన్స్ ఆఫ్ రైచియస్నెస్. వెపన్స్ ఆఫ్ రైచియస్నెస్. నీతి అనే ఆయుధములు ధరించుకోండి. సాతాన్ని ఎదిరించడానికి ఇవన్నీ మనకి కావాలి. నీతి అనే ఆయుధములు ధరించుకోండి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ నీతి అనే ఆయుధముల గురించి ఎక్కడ ఉంది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. చూసారు? సర్వాంగ కవచం అంటే ఒకటే కాదు. మరి సర్వాంగ కవచం అనే మాటని యుద్ధోపకరణం అని అన్నారు. యుద్ధోపకరణంతో పాటు ఆయన నీతి అనే ఆయుధములు అని అన్నారు. చూసారా? నీతి అనే ఆయుధములు అన్నారు. ఇంకొక మాట ఏమన్నారంటే స్పిరిచువల్, ఆత్మీయమైనటువంటి వెపన్స్, ఆత్మీయమైన ఆయుధాలు ధరించుకోండి అని మరొక చోట రాయబడి ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకుంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. చూసారా? మా యుద్ధోపకరణములు
అది నిజంగానే శరీర సంబంధమైన కావు. అంటే ఏంటి? నిజంగానే కత్తి, నిజంగానే మన జోడు, నిజంగానే డాలు పట్టుకోవడం కాదు అక్కడ అర్థం. మా యుద్ధోపకరణాలు శారీర సంబంధమైనవి కావు. చూసారా, అవి బలము కలిగినవి, అవి యుద్ధోపకరణాలు. దీన్ని ఏమన్నారు ఇంగ్లీష్లో? స్పిరిచువల్ వెపన్స్ అన్నారు. ఆత్మీయమైనటువంటి ఆయుధాలు, ఆత్మీయమైన యుద్ధోపకరణాలు, శారీర సంబంధమైనవి కావి. సో 4 పదాలు వాడాం మనం ఇప్పటికి. సాతాన్ని మీరు నేను ఓడించాలి అని అంటే మనకి సర్వాంగ కవచం కావాలి. సాతాన్ని మనం అందరూ ఓడించాలి. లేకపోతే ఇప్పుడు సాతాను ఈ బ్యాటిల్ ఎప్పటి వరకు? చచ్చిపోయేంత వరకు. మీకు అర్థమైందా? అంటే చచ్చిపోయిన యేసు ప్రభుని సాతాను కేవలం బాప్తీసం తీసుకున్నప్పుడే శోధించాడు అనుకుంటా. కానీ మీరు పొరపాటు పడ్డారు. యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి సాతాను శోధిస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు శిలువ ఎక్కేంత వరకు సాతాను శోధిస్తూనే ఉన్నాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన టాపిక్ డైవర్ట్ అవ్వకుండా, యేసు ప్రభు పుట్టినప్పుడే చూసారా, ఆయన సాతాను చంపడానికి ప్రయత్నం చేశాడు. హేరోద్ ద్వారా 2 సంవత్సరాల లోపల అటువంటి బిడ్డలందరినీ చంపేయడానికి. సో అక్కడి నుంచి కుట్ర, అక్కడి నుంచి పన్నాగం, అక్కడి నుంచి ఫైట్. కనుక యోసేపుకి దేవదూత ప్రత్యక్షమై తీసుకొని వెళ్ళండి అర్జెంటుగా. ఎక్కడికి? ఐగుప్తుకి పట్టుకొని వెళ్ళిపోండి. రాత్రి ప్రయాణం వెళ్ళిపోండి. ఎందుకంటే శిశువును చంపగోరుతున్నాడు. చూసారా, అంటే ఫైట్ పుట్టినప్పటి నుంచి కూడా బ్యాట్లే. ఇక బాప్తీసం తీసుకున్న తర్వాత యేసు ప్రభు వారు అరణ్యంలో సాతాను చేత శోధించి, అవి ఒకటే మనకు కనబడతాయి. 3 సోదరులు పైనుంచి దూకి, లేకపోతే రాళ్ళను రొట్టెలు చేసి, లేకపోతే నా కాళ్ళకు నమస్కరించి, అదొకటేనా? సిలువ మీద దగ్గర కూడా ఆ దొంగోడి దగ్గర నుంచో, లేకపోతే ఇంకో పక్క నుంచి మనుషుల దగ్గర నుంచో, నువ్వు నిజంగా దైవ కుమారుడువా, నువ్వు నిజంగా మెస్సయ్యవా, నువ్వు అనేకుల్ని బాగు చేసుకున్నవాడు, నిన్ను రక్షించుకోలేవా, కిందకు దిగు అంటే అర్థం ఏంటి? సాతాను సోదరు మళ్ళా. సో టెంప్టేషన్, ఈవెన్ ఆ డెత్ బెడ్లో, ఆయన చివరి సమయంలో, ఆఖరి ఊపిరిలో ఉన్నప్పుడు కూడా, శిలువ మీద మానవుల కొరకు ప్రాణం పెడుతున్నటువంటి సమయంలో, మానవులకి రక్షణ కార్యం జరిగించడానికి, పాపము నుండి మనం క్షమించడానికి శిలువలో వాలాడుతున్న సమయంలో ఏమన్నాడు? కిందకు దిగు. నీకు దేవుడు అంటే నిరూపించుకుంటే శోధించడు శోధకుడు. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు యూ హ్యావ్ టు హ్యావ్ అ వార్ఫేర్ విత్ సేటన్. సో మనం పుట్టింది ఆడితో యుద్ధం చేయాలా? యేసు బిడ్డగా నువ్వు తిరిగి జన్మించిన మరుక్షణం నుంచి, కొత్తగా జన్మించిన మరుక్షణం నుంచి, యూ అండ్ మీ షుడ్ ఫైట్ విత్ హిమ్. ఈ బ్యాటిల్లో గెలుపు మనదగా ఉండాలి. మనం ఓడిపోయేవాడుగా ఉండకూడదు. ఆడికి విజయం మనం ఇవ్వకూడదు. సాతానికి విజయం ఇచ్చేవాడుగా ఉండకూడదు. చూడండి, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, యోబు జీవితంలో మనం చూసాం. సాతానికి విజయం ఇవ్వాలి. ఆఖరికి తనకి రోగం వచ్చినా, తనకి జబ్బు వచ్చినా, మరణ పడక మీద కూర్చోవలసి వచ్చిన, మరణ పడక మీద ఆయన ఉండవలసి వచ్చిన, 6 బాధలు వచ్చిన, 7 బాధలు వచ్చిన యోబు సాతానికి విజయం ఇవ్వాల, ఆయనే గెలిచాడు. ఇవాళ ప్రతి విశ్వాసి కూడా మనం యోబులాగా గెలుపుని సంపాదించేవారు. ఈ గెలుపు మనకి కావాలంటే దేవుడు మనకి కొన్ని కవచాలు ఇచ్చాడు. ఇవి మనం కలిగి, ఇది సర్వాంగ కవచాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నుంచి 10వ వచనం చూసాం. అలాగే మనం రెండోది రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో ఏం కలిగి ఉండాలా? యుద్ధోపకరణాలు, ఆర్మర్ ఆఫ్ లైట్ మనం కలిగి ఉండాలి. అలాగే మనం 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మనం యుద్ధోపకరణాలు మనం కలిగి ఉండాలి. ఏమంటారు దాన్ని? నీతి అనే ఆయుధాలు కలిగి ఉండాలి. స్పిరిచువల్ వార్ఫేర్, స్పిరిచువల్ వెపన్స్ కలిగి ఉండాలి. అలాగే నీతి కాదు, అక్కడ ఏమన్నారు దాన్ని? స్పిరిచువల్ వార్ఫేర్, 10వ అధ్యాయం 4వ వచనం. అలాగే 2వ కొరింథీయులు 6:7లో నీతి అనే ఆయుధాలు ధరించాం. ఇవి మనం కలిగి ఉంటే కానీ మనం సాతాన్ని ఓడించలేము. ఇవన్నీ ఎందుకంటారు? ఓకే, శత్రువుని ఓడించడానికి మాత్రమే కాదు, మనం బలహీనులు అని అర్థం చేసుకోవాలి. బలహీనులం కనుక ఈ బలమైన దేవుడిచ్చిన ఆయుధాలు మనం కలిగి ఉంటేనే వాడిని ఓడించగలం. ఎందుకంటే ఆడు బలవంతుడు కూడా. మనం బలహీనులం, వీఆర్ వీక్, హీర్ స్ట్రాంగర్. ఆడు చాలా బలవంతుడు కదా సాతాన్ని. కానీ వాడు ఓడించాలి అని అంటే బలహీనులైన మనకి దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించడం వలన మనం ఎక్విప్ అయ్యాం, మనం రెడీ అయ్యాం ఫైట్ కోసం. ఎవరి కోసం? సాతాన్ని ఎదిరించడానికి, ఫైట్ చేయడానికి.
సో దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచం ఎందుకు అని అంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ అవర్ చీఫ్ ఎనిమీ కాల్ సేటన్. ఈ దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరించటం వలన సాతాను అనేటువంటి మన యొక్క విరోధి మీద యుద్ధం చేసి జయాన్ని సంపాదించుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. సో తప్పక ఈ లోకంలో, ఈ జీవితంలో మనకి స్ట్రగల్స్ ఉంటాయి, బ్యాటిల్స్ ఉంటాయి, తప్పక మనకి పోరాటాలు ఉంటాయి. ఈ పోరాటాల్లో మనం తప్పక, క్రైస్తవ జీవితం అంటేనే పోరాట జీవితం. మనం పోరాడాలి, మనం యుద్ధం చేయాలి. కనుక మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదు. సర్వాంగ కవచంలో అన్ని ప్రొటెక్షన్స్ ఎదరే ఉన్నాయి, కానీ వెనకాల ఏం లేదు, వీపుకి ఏం లేదు, నడ్డుకి ఏం లేదు, కాళ్ళు వెనకాల భాగానికి ఏం లేదు. కనుక వాడు వేసిన బాణానికి ఈజీగా మనం అటాక్ అయిపోయి, కనుక మనం పారిపోయి వెళ్ళిపోవడానికి లేదు. సాతాన్ని ఓడించకుండా మనం పారిపోయి వెళ్ళిపోవడానికి లేదు. మనం ఫేస్ చేయాలి, యుద్ధం చెయ్యాలి. కనుక తప్పక ఒకవేళ కానీ మనం యుద్ధోపకరణాలు ధరించకపోతే, దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించి లైట్ ఆఫ్ ఆర్మర్ కదా, ఈ ఆర్మర్ ఆఫ్ లైట్ మేము ధరించకపోతే, లేకపోతే దేవుడిచ్చిన నీతి ఆయుధాలు ధరించకపోతే, దేవుడిచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి ఆయుధాలు ధరించకపోతే, దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించకపోతే ఏమవుతుంది? మంచి ప్రశ్న. ఏమవుతుంది? మనం బలహీనులం కనుక తప్పక ఓడిపోతాం. తప్పక మనం ఓడిపోతాం. ఎందుకు ఓడిపోతాం? ఎందుకు ఓడిపోతాం అంటే మనకు దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచం మన దగ్గర లేకపోతే. సో తప్పక సాతాను మనల్ని ఓడించేస్తాడు, ఒకవేళ కానీ మన దగ్గర ఆర్మర్ లేకపోతే. ఎందుకంటే వాడు బలవంతుడు కనుక. చాలాసార్లు మనం సాతాను ఒక్కడే అనుకుంటాం. కాదు, సాతాను ఒక్కడే కాదు, ఆడ వెనకాల చాలా దయ్యాలు ఉన్నాయి, దురాత్మ సమూహాలు ఉన్నాయి. ఇంకా చూస్తే మనం పోరాడేది ఎవరితోని అనే దాని గురించి 12వ వచనం 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 12వ వచనం మనం చూస్తే చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12. ఎలా అనగా చూసారా, మనం పోరాడేది శరీరులతో కాదు, చూసారా, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడు. చూడు, అక్కడ సాతాను ఒక్కడే కాదు, ఇంత పెద్ద బ్యాచ్ ఉంది. సాతాను ఒక్కడితోనే పోరాడుతున్నాడు అనుకోకండి. మనం సాతానుతో పాటు దురాత్మ సమూహాలు ఉన్నాయి, ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులు ఉన్నారు, ఆకాశ మండలం ముందున్న దురాత్మ దయ్యాలు సమూహాలు, వీళ్ళందరితో మనం పోరాడాలి. ఒక సాతాను ఒక్కడితోనే కాదు. కనుక ఈ పోరాటంలో అందుకనే మీరు నేను విజయం సాధించాలని దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించి, ఏంటో అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఈ సర్వాంగ కవచంలో ఏమేమి భాగాలు ఉన్నాయో చూద్దాం. కానీ దానికి ముందు ఇంట్రడక్షన్గా సర్వాంగ కవచం ఎందుకు, సర్వాంగ కవచం అంటే ఏంటి, సర్వాంగ కవచం మాత్రమే కాదు, దాన్ని యుద్ధోపకరణం అని అంటారు, దాన్ని నీతి అనేటువంటి ఏమంటారు, దాన్ని నీతి అనేటువంటి ఆయుధాలు అని అంటారు, లేకపోతే వెలుగు ఆయుధాలు అని అంటారు, లేక ఆత్మీయమైన ఆయుధాలు అని. సో ఇంతవరకు అర్థమైంది కదా మనకి. ఇప్పుడు సాతాను ఒక్కడే కాదనే విషయం కూడా అర్థమైంది. చాలామంది వాడు వెనకాల ఉన్నాడు కనుక సాతాను చాలా పవర్ఫుల్, వాడు కనబడకపోయినప్పటికీ. కనుక ఇవాళ మనం సత్యాన్ని అర్థం చేసుకోవాలి. వాడు ఈ పెద్ద బ్యాచ్ని అంతటిని లీడ్ చేస్తున్నాడు. హీఈస్ లీడింగ్ ఆల్ దీస్ ఈవిల్ స్పిరిట్స్ మొత్తం. కనుక ఈ అన్నిటినీ వాడు ఓడిస్తూ వాడు వెనకాల ఇంత దురాత్మ సమూహాలు ఉన్నాయి మన మీద అటాక్ చేయడానికి, మనల్ని పాడు చేయడానికి, మనల్ని ఆకాశం నుండి ఇలా దిగడో లేదో చూడండి. ఆ యోబుకి అన్ని శోధనలు పెట్టాడు, దేవుడి దగ్గర నుంచి ఇలాగ వచ్చాడో లేదో కమాండ్ ఇచ్చాడు దయ్యాలకి, వెళ్ళి ఆస్తి నాశనం చేసి, వెళ్ళి వాళ్ళ పిల్లల్ని చంపేసి. చూడండి ఎన్ని రకాలుగా టార్చర్ పడ్డారు. యోబు పిల్లలు చచ్చిపోయారు 10 మంది, యోబుకు ఉన్నటువంటి ఆస్తి అంతా నాశనం అయిపోయింది. సో మనం పోరాడేది చాలా భయంకరమైనటువంటి దురాత్మ సమూహాలతో మనం పోరాడు. అందుకనే మనం దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఇంకొక మాట మనం వినవలసింది ఏంటంటే, ఈ సర్వాంగ కవచంలో ఒక్క అంగానికి సంబంధించి ఒక్కటి మిస్ అయినా సరే, నేను అన్నీ కలిగి ఉన్నానండి ఇది ఒకటే కలిగి లేను అని చెప్పడానికి లేదు. ఏదొక్కటి మిస్ అయినా ఓడిపోతావు. సో సర్వాంగ కవచంలో ఉన్నటువంటి ప్రతి ఆయుధాన్ని నువ్వు కలిగి ఉండాలి. సో అందుకనే జాగ్రత్తగా మీరు వినాలి. వింటే ఆ సర్వాంగ కవచం ఏంటో మనకు అర్థమైతే, ఆ కవచాన్ని మనం ధరించినట్లయితే మనం తప్పక ఈజీగా మనం సాతాన్ని ఓడించగలుగుతాం. లేకపోతే ఇట్స్ డిఫికల్ట్ టు ఓవర్కమ్ ఇట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద స్పిరిచువల్ ఆర్మర్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద గాడ్స్ ఆర్మర్. ఓకే, దేవుడు యొక్క సర్వాంగ కవచం లేకుండా ఇట్స్ ఇంపాసిబుల్ టు డిఫీట్ సేటన్. సాతాన్ని ఎదిరించిన నేను చాలా బలవంతుడండి పాస్టర్ గారు ఊరుకోండి, నాకెందుకు సర్వాంగ కవచం, వెళ్తావా? నువ్వు ఓడిపోవడం ఖాయం, ఖచ్చితంగా ఓడిపోతావు.
సర్వాంగ కవచం లేకుండా ఎవడూ గెలవలేడు. సర్వాంగ కవచంలో ఏ ఒక్క భాగం నీ దగ్గర లేకపోయినా, బెల్ట్ లేకపోయినా, చెప్పులు లేకపోయినా, నీకు మైమరువు లేకపోయినా, నీకు హెల్మెట్ లేకపోయినా, చూసారా, సర్వాంగ కవచంలో ఏ ఒక్క పీస్ మిస్ అయినా సరే సేటన్ తప్పక ఊండి మిమ్మల్ని గాయపరుస్తాడు, నిన్ను బాధ పెడతాడు. కనుక నువ్వు ఓడించాలి అని అంటే నువ్వు సర్వాంగ కవచం. ఇప్పుడు సర్వాంగ కవచంలో ప్రాముఖ్యమైన 6 భాగాలు చూద్దాం. మొదటిది దట్టి బెల్ట్. ముందు ఏమంటారు దాన్ని, సర్వాంగ కవచం ఏమిటో చూద్దాం, 6 భాగాలు ఏంటో చూద్దాం. మొదటిది ఏంటంటే, ఏలయనగా మీ నడుమునకు సత్యమను దట్టి. దట్టి అంటే ఏంటి? దట్టి అంటే బెల్ట్ కట్టుకోవాలి. చూసారా, మన నడానికి బెల్ట్ కట్టుకుంటే ఎంతో బలం ఇస్తుంది. పనోడు పని చేసే ముందు నడాన్ని ఏం చేస్తాడో తెలుసా, ఆ టవల్ తీసి ఆ నడానికి కడతాడు. మీ నడువాన్ని కట్టుకుంటే యూఆర్ రెడీ టు వర్క్ మాట. యూఆర్ రెడీ టు, నడుము చాలా ఇంపార్టెంట్. అందుకని నడుముకి బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ బెల్ట్ ముందు కవచం భాగాలు చూద్దాం. మొదటిదంటే సత్యమను దట్. సో సర్వాంగ కవచం, దేవుడిచ్చే కవచం ఏంటంటే మొదటిది బెల్ట్ ఇస్తున్నాడు, బెల్ట్. 2 నీతి అను మైమరువు అంటే ఏంటి? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటిది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటే అర్థం ఏంటంటే నీ గుండెలను, నీ ఉదరాన్ని, నీ మొత్తం భాగాన్ని అంతటిని కవర్ చేసి ప్రొటెక్ట్ చేసే మైమరువు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటిది. నీతి అనే మైమరువు రెండోది. సో మొదటిది ఏంటి? బెల్ట్, సత్యమని దట్టి. రెండోది ఏంటి? నీతి అనే మైమరువు అని ఇంగ్లీష్లో బ్రెస్ట్ ప్లేట్ అంటారు. బ్రెస్ట్ ప్లేట్, ఎందుకంటే ఇది బ్రెస్ట్ కదా, బ్రెస్ట్ ప్లేట్ అంటారు అన్నమాట. సో ఛాతిని కాపాడే బ్రెస్ట్ ప్లేట్. ఓకే, సో అది మీరు కలిగి ఉండాలా. మూడోది ఏంటి? పాదములకు సమాధానమను సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు వేసుకోవాలి. మూడోది జోడు, బూట్లు, షూస్, శాండిల్స్, బూట్లు వేసుకోవాలి. సో మూడోది బూట్లు కలిగి ఉండాలి. ఏది మిస్ అవ్వకూడదండో. మొదటిది బెల్ట్, రెండోది బ్రెస్ట్ ప్లేట్, మైమరు కవచం, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, మూడోది షూస్. ఓకే, నాలుగోది విశ్వాసమను డాలు పట్టుకోవాలి. విశ్వాసము డాల్ అంటే నాలుగోది ఏంటి? షీల్డ్ ఉండాలి. ఆ షీల్డ్ మనం కలిగి ఉండాలి. ఓకే, ఇక ఐదోది ఏంటి? ఓకే, దుష్టిని అగ్ని బాణాలు ఆర్పడానికి, మధ్యలో ఆపేసారు. దుష్టుని అగ్ని బాణాలను ఆర్పడానికి, శక్తిమంతులు అవ్వడానికి షీల్డ్ మీరు కలిగి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ రక్షణ అనే శిరస్త్రాణం. ఇక ఆ ఐదోది హెల్మెట్ ఉండాలి. శిరస్త్రాణం అంటే ఏంటి? హెల్మెట్ కలిగి ఉండాలి. ఇది ఐదోది. ఓకే, ఇది మొదటిది కాదు, ఇది ఐదోది. ఆరోది స్వాడ్, ఖడ్గం ఉండాలి. ఈ 6 కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏమేమి కలిగి ఉండాలా? తెలుగులో చెప్పండి. దట్టి, మైమరువు, జోడు, డాలు, కవచ, శిరస్త్రాణం, అలాగే ఖడ్గం. ఇంగ్లీష్లో చెప్పండి. బెల్ట్, బ్రెస్ట్ ప్లేట్, షూస్, డాల్ని, షీల్డ్, హెల్మెట్, స్వాడ్. ఓకే, ఈ 6 కూడా కలిగి ఉండాలి. మళ్ళీ చెప్పండి. మొదటిది దట్టి, మైమరువు, చెప్పులు, బూట్లు, డాలు, హెల్మెట్ అనే తెలుగులో చెప్పండి. శిరస్త్రాణం, దాని తర్వాత ఖడ్గం. ఇంగ్లీష్లో చెప్పండి, మర్చిపోకండి. బెల్ట్, ఎందుకంటే మర్చిపోతే అలా ఇవే ఇంపార్టెంట్ కదా. బెల్ట్ 2, అదేంటో చూద్దాం ఇప్పుడు. బెల్ట్, రెండోది బ్రెస్ట్ ప్లేట్, మూడోది షూస్. చూడకుండా చెప్పాలా? చూడకుండా చెప్పమ్మా, అది చెప్పే. బెల్ట్, బ్రెస్ట్ ప్లేట్, షూస్, షీల్డ్. స్వాట్కి ముందు ఒకటి ఉంది,
అందుకని అన్నిసార్లు చెప్పిస్తున్నా. హెల్మెట్ అండ్ చూసారా, అది చాలా ఇంపార్టెంట్. మనకు తెలుసుకోకుండా ఏమైద్ది అని అంటే ఏదో ఒకటి వదిలేసిన సాతాను. సో కంటత పెట్టడం తప్పేం లేదు. ఆల్రెడీ కంటత పెట్టి మర్చిపోయి ఉండొచ్చు, తప్పులేదు. అందుకనే మనం అందరం రివైజ్ చేసుకోవాలి. మనం అందరం రివైజ్ చేసుకొని నేర్చుకోవాలి. తప్పక మనకి బెల్ట్ ఉండాలండోయ్, తప్పక మనకి నీతనే మైమరు ఉండాలండోయ్. అంటే అర్థం మనకి బ్రెస్ట్ ప్లేట్ ఉండాలా, మనకి బూట్లు ఉండాలా, మనకి షూస్ చాలా ఇంపార్టెంట్. మనకి తప్పనిసరిగా షీల్డ్ ఉండాలా, డాల్ ఉండాలా. గుర్తుపెట్టుకోండి, మనకి తప్పక హెల్మెట్ ఉండాలా, అంటే శిరస్త్రాణం. తప్పక చివరిది మనకి స్వాడ్ అనేది ఉండాలా, కత్తి అనేది ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కటి మనం ధ్యానం చేద్దాం. వీలైతే ఇవాళ నేను 6 చెప్పనప్పుడు ఇవాళ కేవలం 3 చెప్తాను. రాత్రికి మరొక 3 లేక 4 చెప్తాను. 4 అంటే ప్రార్థన గురించి కూడా చెప్తాను. సో ఇది దీంతోపాటు ప్రార్థన కూడా మనం కలిగి ఉండాలని సాతాను ఓడించడం. సో ఇవాళ ఒక 3 విషయాలు త్వరగా మనం ధ్యానం చేద్దాం. సో మొదటిది ఏంటి? బెల్ట్. సో యూ అండ్ మీ నీడ్ బెల్ట్. బెల్ట్ ఎందుకు? అదే బెల్టు, సత్యం అనే బెల్ట్. ఇవాళ సాతాను ఓడించడానికి నీకు నాకు సత్యం తెలియాలి. సత్యం తెలిస్తేనే నేను సాతాన్ని ఓడించగలము, లేకపోతే సాతాన్ నిన్ను ఓడించేస్తాడు. కొంతమంది బెల్ట్ లేకుండా వెళ్తున్నారు. బెల్ట్ లేకపోతే ఏమైంది? నడుము జారిపోతుంది. చూసారా, బలహీనంలో మీరు ఓడిపోతారు కదా. మగోరికి ప్యాంట్కే బెల్ట్ కట్టుకుంటారు, ఎందుకు? ప్యాంట్ జారిపోకుండా. అర్థమైందా? ఇప్పుడు వెయిట్ లిఫ్టర్స్ ఉన్నారనుకోండి, వెయిట్ లిఫ్టింగ్ చాలా పెద్ద వెయిట్లు లిఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళు నడునికి ఇబ్బంది కలగకుండా ఏం చేస్తారంటే నడునికి బెల్ట్ కట్టుకుంటారు. ఎందుకు బెల్ట్? నడుము స్ట్రాంగ్గా ఉంటే నేను అంత పెద్ద వెయిట్ లిఫ్ట్ చేయగలను. అంత పెద్ద వెయిట్ లిఫ్ట్ చేయాలి అంటే నడుము మీద ఒత్తిడి పడిపోద్ది, లేక నడుము జారిపోయే ప్రమాదం. కనుక యూ నీడ్ బెల్ట్ టు టైటన్ అప్. సో బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బెల్ట్లోనే కత్తి కూడా, బెల్ట్ కత్తి ఇంటర్ కనెక్టెడ్. ఎందుకంటే ఆ బెల్ట్లోనే కత్తి పెడతావు. ఆ బెల్ట్కి ఒక వర ఉంటుంది, ఆ వరలో కత్తి దూస్తావు. సో బెల్ట్ అనేది ఏంటనంటే ట్రూత్, సత్యము. సత్యం అనే దట్టి కలిగి ఉండాలి. సత్యం అంటే ఏంటి అక్సర్? వాట్ ఈస్ ట్రూత్? వెరీ గుడ్, యు ఆర్ 100% కరెక్ట్. గాడ్స్ వర్డ్ ఈజ్ ద ట్రూత్. ఇంకా అంతకంటే ట్రూత్ ఏం లేదు. ఏది సత్యం? దేవుడే, ఆయన వాక్యమే సత్యమైనది. కరెక్ట్గా చెప్పేశావు. దేవుని వాక్యం సత్యమైనది. దేవుని వాక్యం తప్ప అన్నీ అబద్ధమే కదా. ఏది సత్యం ఉందా? ఆల్ రాంగ్. ఇన్ గాడ్స్ వర్డ్ ఈజ్ ద ట్రూత్. దేవుడే సత్యవంతుడు, నేనే మార్గం, సత్యం. ఇంతకీ సాతాను ఎవడు? సాతాను అబద్ధికుడు, అబద్ధికులకు జనకుడు. చూసారా, ఆడ అబద్ధికుడట. అబద్ధాలకు నాన్న అంట. అబద్ధాలు ఆడే వాళ్ళందరికీ డాడీ ఆడే. నువ్వు అబద్ధం ఆడుతున్నావా? మీ డాడీ ఎవరు? సాతాను గాడు. ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో? యోహాను సువార్త 8వ అధ్యాయం ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చూడండి ఒకసారి. యోహాను సువార్త 8, మీరు మీ తండ్రియగు 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. చూసారా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి. మీ తండ్రి దురాశలు నెరవేర్చు. ఆది వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. చూసారా, సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు, అది వాడు అబద్ధం ఆడేటప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. స్వభావాన్ని అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధికుడును, వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. ఆడు అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడు. అంటే అబద్ధాలకు తండ్రి, అబద్ధాలకు ప్రారంభికుడు ఆడే. ఆడి దగ్గర నుంచి అబద్ధాలు స్టార్ట్ అయినాయి. చూసారా, ఇవాళ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలంగా సాతాన్ని ఓడించడానికి బెల్ట్ ఉందా నీకు? బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. బెల్ట్ వేసుకున్నావు అంటే అర్థం ఏంటి? ఇవాళ నువ్వు సాతాన్ని ఓడించడానికి రెడీగా ఉన్నావు అని అర్థం. సాతాన్ని ఓడించి ఫస్ట్ బెల్ట్, ఫస్ట్ ఇదే, దాని తర్వాత మిగతాయి. సత్యం అనేది లేకుండా నువ్వు సాతాన్ని ఓడించలేవు. నీకు సత్యం తెలియకుండా సాతాన్ని ఓడించలేవు. పీపుల్ డజంట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దాట్స్ ద రీజన్ దే బీన్ డిఫీటెడ్ బై సేటన్. ఇవాళ చాలామంది ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే వాక్యాన్ని చదువుకోరు, వాక్యాన్ని వినరు, వాక్యానికి లోపడి. అలా వాక్యం తెలియదు కనుక సాతానికి ఈజీగా ఓడిపోతారు.
అందుకనే కదా మీరు దేవుని వాక్యాన్ని చదువుకోమని చెప్పేది. దావీదు ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. వాట్ యు మీన్ బై ధ్యానించడం? పొద్దున్న సాయంత్రం ఏం చేయాలి? చదువువాడు అలా, ధ్యానించేవాడు అంటే ఏంటి దాని అర్థం? థింకింగ్ అబౌట్. ధ్యానం అంటే అర్థం ఆలోచించడం. ధ్యానం అంటే ఆలోచించడం కదా. దేవుని వాక్యం పగలు రాత్రి ఆలోచించవచ్చు, తప్పలేదు. పడుకున్నప్పుడు ఆలోచించచ్చు, కూర్చొని ఆలోచించు, స్నానం చేసినప్పుడు ఆలోచించు. ఎక్కడున్నా నువ్వు దేవుని వాక్యాన్ని ఆలోచించుకోవడంలో పగలు రాత్రి నువ్వు పని చేస్తూ ఆలోచించు, డ్రైవింగ్ చేస్తూ ఆలోచించు. దేవుని వాక్యం ధ్యానం చేసుకోవడం అంటే అది కాదు. అలాంటి వాడు ఎప్పుడు కూడా బ్లెస్డ్ పర్సన్, ధ్యానించేవాడు దాన్ని. దేవుని వాక్యం నా హృదయంలో ఉంచుకుని నెడలేనే పాపం చేయకుందును అంటాడు దావీదు. ఇవాళ వాక్యం ఎక్కడుంది మీకు? ఇవాళ చాలామంది వాక్యాన్ని నిర్లక్ష్య భావంతో ఉన్నారు. నేను నిన్నటి దినం చెప్పాను కదా, సాతాను చేసే ప్రయత్నం ఏంటంటే వాక్యానికి మీరు అభ్యంతర కారణంగా ఉండాలి, వాక్యాన్ని తిరస్కరించలే, వాక్యాన్ని ఎత్తుకుపోవడానికి. ఇవాళ దేవుని వాక్యాన్ని వినడానికి అవకాశం లేదు. దేవుని వాక్యాన్ని వినడానికి ఇవాళ మందిరాలకు రావడానికి మందిరాలన్నీ కూడా మూసేసి ఉన్నాయి. దేవుని వాక్యం చూసారా? సహోదరి చెప్పిందన్నాను మొన్నటిసారి. ఏమని? అయ్యగారు మీరు చెప్పేవాళ్ళు వాక్యం దొరకని రోజులు వస్తున్నాయి. చూసారా? జరగట్లేదు. ఇవాళ వాక్యం దొరకడం లేదు దేవుని మందిరంలో. ఇవాళ మీకు కొంతమందికి ఇవాళ దేవుని కృపను బట్టి ఫేస్బుక్ ఉన్నవాళ్ళు, లేకపోతే కొంతమందికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నవాళ్ళు లైవ్ చూస్తున్నారు. మరి ఎంతమంది మా సంఘ బిడ్డలే ఉన్నారు ఫేస్బుక్ లేదు, స్మార్ట్ ఫోన్లు లేవు? ఎంతమంది పేద ప్రజలు ఉన్నారు? ఎంతమంది పాపం ముస్లాములు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ఎంతమంది చదువు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతమందికి స్మార్ట్ ఫోన్ అఫోర్డ్ చేసుకోవడానికి డబ్బులు లేక, శక్తి లేక రోజు ముసలమ్మ గారు ఒక ఆవిడ ఫోన్ చేస్తుంది, అయ్యగారు ఎన్ని రోజులు అయిపోయింది అయ్యగారు వాక్యం విని, నేను మీ మాటలు విని, దేవుడు మాటలు విని ఎన్ని రోజులు అయిపోయి. ఎంత బాధపడుతుంది సహోదరి. నీకు సెల్ ఫోన్ ఉండి, స్మార్ట్ ఫోన్ ఉండి కదా, ఫేస్బుక్ ఉండి చూడడానికి బద్ధకం, దేవుని వాక్యాన్ని వినడానికి బద్ధకం. ఉదయం సాయంత్రం పూటలు దేవుని వాక్యం 9 గంటలకు వస్తుంది. ఎంతమంది దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి దేవుని వాక్యం? ఒక ఆయన అంటున్నాడు, అమ్మో ప్రతిరోజునండి, ప్రతిరోజు చూడాలనండి. అబ్బా, ప్రతిరోజు నువ్వు తినట్లేదా? ప్రతిరోజు నీ కాలకృత్యాలు, ప్రతిరోజు నువ్వు భోజనం చేయట్లేదా? ప్రతిరోజు నీ పనులు చేసుకోవట్లేదు? దేవుని వాక్యం ప్రతిరోజు 1 గంట సేపు వింటే మనకి ఇంకా బలమే కానీ, మనకి ఇంకా దేవుడి శక్తే కానీ. ఏం పని ఉంది బాబు 24 గంటల్లో? ఒక 7 గంటలు పడుకున్నా, మిగతా ఏం చేస్తున్నారు ఈ లాక్డౌన్ దినాల్లో? కనీసం 1 గంట దేవుని వాక్యం వినడానికి సమయం లేకపోవడం, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి. పోను వినొద్దు, పోను కూర్చొని నువ్వేం చదువుకుపోను బైబిల్ గ్రంథం. దేవుని వాక్యం నీకు అర్థమైనట్టు బోధించే దైవజనులు నీకు అందుబాటులో ఉన్నప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే దొరకని రోజులు, ఇంకా దొరకని రోజులు వచ్చేస్తాయి. రేపు ఒక్కసారి కానీ ఇంటర్నెట్ బంద్ అయిపోయింది అనుకోండి, చాలామంది పిచ్చోళ్ళు అయిపోతారు. ఇవాళ ఇంటర్నెట్ ఉండడం వల్ల కొంతమందికి కాలక్షేపం అయిపోతుంది. చక్కగా ఫేస్బుక్, ఇంకొకటో ట్విట్టరో, ఇంకో ఇన్స్టాగ్రామో, ఇంకొకటో చూసుకొని వాట్సాప్లో చక్కగా కాలక్షేపం చేసుకుంటారు. ఎక్కడ చూసినా సెల్ ఫోన్తో ఉంటారు. ఇంటర్నెట్ ఒక 10 నిమిషాలు బంద్ అయిపోయినా ఇంటికి వచ్చి ఏమండి మీ ఇంట్లో కరెంట్ ఉందా, లేకపోతే మీ ఇంట్లో మంచినీళ్ళు కొంచెం ఇస్తారా అని అడగట్లా. మీ ఇంట్లో కొంచెం వైఫై ఇస్తారా, ఇంట్లో వైఫై ఉందా, ఇంటర్నెట్ ఉందా, కనెక్షన్ ఉందా? ఎంత విచారకరమైన సంగతి అంటే దేవుని వాక్యం పట్ల ఉన్న ఆసక్తి తగ్గువైపోతుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ డిఫీట్ సేటన్. సో ఫస్ట్ ఆయుధం మనకు ఉండవలసింది ఏంటంటే ఏమిటది? బెల్ట్. బెల్ట్ లేకపోతే ఓడించలేవు. సాతాను నిన్ను ఓడించేస్తాడు. మరి బైబిల్ చదువుతున్న కొంతమంది నామకే వాస్తే చదవాలి కాబట్టి ఒక 2 మొక్కల అధ్యాయం చదువుకుంటారు. ఏం చదివేవా ఇవాళ? చదివాను. ఎక్కడ? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చదివా. చూసారా, వీళ్ళకి ఏం రాదు వాక్యం. అందుకనే సాతానికి బాగా తెలుసు, ఇది వాక్యం రాదురా బాబు, ఈజీగా డిఫీట్ చేసేయచ్చు. రీడింగ్ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. దేవుని వాక్యాన్ని ధ్యానించడం క్రమబద్ధంగా. ఎన్నిసార్లు బైబిల్ చదివావు? బైబిల్ అంతా కనీసం ఒకసారైనా పూర్తి చేయగలిగావా? బైబిల్లో ఉన్న విషయాలు అర్థం చేసుకోగలిగావా? మంచి మంచి వాక్యాలు వినగలుగుతున్నావా? ఏమి వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేదు. చూసారా, సాతాను నీకున్న బలహీనత చూస్తాడు. ఇప్పుడు ఆదాముని ఎందుకు అటాక్ చేయలేదు? నేను అనుకుంటున్నాను ఆదాముకు తెలిసినంతగా అవ్వమ్మకు తెలియలేదేమో. ఎందుకంటే దేవుడు ఆదాముకు చెప్పాడు చక్కగా సూటిగా, ఈ పండు తినొద్దు, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తప్ప మిగతా ఫలాలన్నీ తినొచ్చు అని చెప్పాడు. ఇప్పుడు అవ్వమ్మకి చెప్పింది ఎవరు? ఆదాము చెప్పాడు, దేవుడు చెప్పలా.
సో ఆదాం చెప్పింది సరిగా వినలేదేమో ఈ అమ్మగారు, కొంచెమే వినిందేమో. చూసారా, ఎందుకనంటే ఎక్స్ట్రా చెప్తుంది. సాతాను అడిగాడు, ఇది నిజమా? ఈ తోట చెట్లు ఫలములలో మీరు తినకూడదని దేవుడు చెప్పానా? ఏమన్నాడు సాతానికి? ఈ తోట చెట్లు ఫలాలు మేము తినొచ్చు కానీ, చూసారా ఏమన్నది సాతానికి జవాబు ఏమిచ్చిందో తెలుసా మీకు? 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో ఏమని చెప్పింది? చదవండి ఒకసారి. అందుకు ఆ స్త్రీ, తినవచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను దేవుడు అది మీరు చావకుండునట్లు, చూసారా, వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని దేవుడు అలాగన్నాడా? అది మీరు వాటిని తినకూడదని ముట్టకూడదని అసలు ఆ మాట అనలా. ముట్టకూడదు అనే మాట దేవుడు అనలా, తినొద్దు అన్నాడు అంతే. చదవండి ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? అదే 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఉన్నది ఏమని? ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరంగా తినొచ్చు, మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని ముట్టకూడదని ఉందా? ఈ అమ్మగారు కొంచెం ఎక్స్ట్రా చెప్పారు. చాలాసార్లు వాక్యం చెప్పే బోధకులు కూడా ఉన్నది చెప్పు నాయన అంటే ఉన్నదానికి కలిపి మరీ ఎక్స్ట్రా చెప్తారు. రవ్వమ్మ టైపు సొంత పంచం చెప్తారు కొంచెం. నీ సొంత పంచం వద్దు బాబు, నీ సొంత వర్తమానాలు వద్దు నాయన, ఉన్నది చెప్పు ముందు. తినకూడదు అని చెప్పాలి కానీ అవ్వమ్మకి ఏం చెప్తున్నాడు? అవ్వమ్మకి ఏం చెప్తుంది సాతానికి? అవ్వమ్మ సాతానికి ఏం చెప్తుందండి? ముట్టకూడదు, తినకూడదు, ముట్టకూడదు. అప్పటికే అర్థమైపోయి ఉంటుంది, నీకు సరిగా రాదులే బైబిల్, నీకు సత్యం సరిగా తెలియదు. సత్యం తెలియనప్పుడు సాతాను ఈజీగా అటాక్ చేస్తాడు. అందుకనే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ బెల్ట్ కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. బెల్ట్ అనగా వాక్యమును కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. బెల్ట్ అంతా అందరి దగ్గర బైబిల్లో ఉన్నాయని చెప్పడం కాదు, బైబిల్ని ధరించడం చాలా ఇంపార్టెంట్. నీకు అర్థమైందా? బైబిల్ ఉంటే ఏం లాభం? బైబిల్ని కలిగి ఉండాలి నీ హృదయంలో. బెల్ట్ ఉంటే ఏం లాభం? బెల్ట్ని కట్టుకోవాలి, దేవుని వాక్యంతో నీ హృదయాన్ని కట్టుకోవాలి, నీ జీవితాన్ని కట్టుకోవాలి, నీ నడాన్ని కట్టుకోవాలి. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారు మీ నడువును కట్టుకోమన్నాడు పేతురు గారు. మీకు అర్థమైందా? చాలాసార్లు దేవుని వాక్యం మనకి తెలియకపోవడం వల్ల సాతాను మనల్ని ఈజీగా టెంప్ట్ చేస్తాడు, ఈజీగా మనల్ని శోధిస్తాడు. అవ్వమ్మని శోధించి మా పండు తినడానికి కారణం ఏమైంది? దేవుని వాక్యం సరిగా తెలియదు కనుక ఏమనిందంటే, ఈ పండు తింటే మీరు దేవతలు అయిపోతారు. వీళ్ళు నిజంగా పిచ్చోళ్ళు కాకపోతే వీళ్ళు ఆల్రెడీ దేవుడి ఇమేజ్లో తయారు చేయబడ్డారు. మేమే దేవుడి స్వారూప్యంలో తయారు చేయబడిన వాళ్ళం. మేము చూసారా, మేము దేవుని స్వారూప్యంలో తయారు చేయబడ్డాం. దేవుళ్ళు అయిపోవడం ఏంటి? వాక్యం తెలుసుంటే ఎదిరించేది, వాక్యం తెలియదు కాబట్టి ఈ పండు తింటే దేవతలే అంటేనే ఈ పండు తింటే మంచి చెడులు తెలిసిన వారై. చూసారా, మీరు దేవుడు వంటి వారు అయిపోతారని దేవుడు తినొద్దన్నాడు. తినండి. అబద్ధం చెప్పినప్పుడు ఆ అబద్ధాన్ని నమ్మేసింది, అదే రియల్ అనుకుంది, సత్యం అనుకుంది. ఇవాళ చాలామంది కూడా దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి చెప్పడం వల్ల మోసగాళ్ళు అయినటువంటి ప్రసంగికులే, తప్పు బోధకులు అదే సత్యం అనుకుంటున్నారు కొంతమంది. చూసారా, కొంతమంది ఒక ఆయన చెప్తున్నాడు ఏమని, మీరు చావరు, నీతిమంతులు చచ్చిపోరు. అదే రైట్ అనుకుంటారు కదా, నీతిమంతులు చచ్చిపోరు బైబిల్లో ఉంది. నీతిమంతుల మరణం ఆయనకి, భక్తుల మరణం అంటే మళ్ళీ నీతిమంతులు కదా, వాళ్ళు విలువైందని బైబిల్ రాసి ఉంది కదా. ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు అని ఉంది కదా. అంటే ప్రభువునందు నిద్రించిన వారంటే ఎవరాళ్ళు? నీతిమంతులు కదా. వాళ్ళు ధన్యులని రాయలేదా? అది తక్కువ వయసులో చచ్చిపోతే నీతిమంతులు కాదని ఉందా? మరి బాధలు రావు, కష్టాలు రావు, ఇబ్బందులు రావు, శ్రమలు రావు, ఏమిటండి? స్ట్రాంగ్ ప్రీచింగ్. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడా? పరిశుద్ధాత్మ నీలో ఉండాలి అని అంటే నువ్వు ఏం చేయాలి? నువ్వు భాషలు మాట్లాడడానికి ప్రయత్నించు. భాషలు మాట్లాడితేనే నీలో దేవుడు ఆత్మ ఉన్నాడు. నీకు వాక్యం తెలియదంటే అవి నమ్మేస్తావు. నీకు వాక్యం తెలిసి అయితే ఏం చేస్తావు? ఎదిరిస్తావు సాతాన్ని.
తప్పు బోధనే, తప్పిది, వాక్యానికి వ్యతిరేకం. ఎవరు చెప్పారు ఇలాగని? దేవుడు నాలో ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు కదా. పుట్టిన ప్రతి వ్యక్తికి, వింటున్నారా, పుట్టిన ప్రతి వ్యక్తికి దేవుడు, మీరు గమనించండి, ఆదాంకి ఏం చేశాడు? ముక్కులో ఊదాడు గాలి. సో ఆ నాసికానందరంలో ఊదినప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడు. ఆ రోజు నుంచి ఊపిరి పీల్చుకున్నాడు. బైబిల్లో ఆ నాసికానందరంలో ఊదినటువంటి ఊపిరిని, బ్రెత్ని ఏమన్నారు? హీబ్రూ భాషలో స్పిరిట్ అన్నారు. సో దేవుడు జీవాత్మని పుట్టిన ప్రతి వ్యక్తికి దేవుడు జీవాత్మని ఇచ్చాడు. మనందరికీ దేవుడు ఆత్మ ఉంది, జీవాత్మ ఉంది. మనందరికీ దేవుడు ఊపిరి ఉంది, దేవుడు జీవాత్మ. అయితే కొత్తగా జన్మించిన వ్యక్తికి, కొత్తగా జన్మించినటువంటి వ్యక్తికి దేవుడు తన ఆత్మనిచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. మీకు అర్థమైందా? ఎవరికి? పుట్టిన ప్రతి వ్యక్తి, తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి, క్రొత్తగా జన్మించిన ప్రతి, అంటే నువ్వు రక్షించబడిన మరుక్షణమే దేవుడు ఆత్మని నీకు ఇచ్చాడు. మరి ఇది తప్పు చెప్పేవాళ్ళు లేరా? ఇది వాక్యానికి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు లేరా? ఇప్పటికీ ఇంకా చెప్తున్నామో ఉన్నారు. ఎంత విచారకరమైన సంగతి. అరే నువ్వు భాషల్లో మాట్లాడట్లా, నీకు దేవుడు ఆత్మ లేడు, ప్రార్థన చేసుకో దేవుడు ఆత్మ వచ్చేలాగా. మరి తప్పు బోధ కాదా ఇది? సత్యం కాదు కదా. దేవుని వాక్యానికి కలిపి చెప్పి ట్విస్ట్ చేసి, పాపం కొంతమంది ఏమనుకుంటారు, నేను భాషల్లో మాట్లాడట్లేదు, నేను ఎగరట్లేదు, నేను గంతులేయట్లేదు, దానివల్ల నేను దేవుడు ఆత్మను కలిగి లేనేమో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాసింది? దేవుని ఆత్మ మీకు ఎప్పుడు వచ్చాడు, దేవుని ఆత్మ చేత మీరు ఎప్పుడు ముద్రించబడ్డారు, క్లియర్గా రాసింది కదా. ఎలా మర్చిపోతారు? సో సత్యాన్ని తప్పుత్రోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తారు. చూసారా మీరు? సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని అది క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితే. ఎలా ఆత్మ పొందారు మీరు? సత్యవాక్యమును రక్షణ సువార్తను ఏం చేయడం ద్వారా? విని. చూసారా, మీరు ఎప్పుడైతే రక్షణ సువార్తను వినేశారో, వినిన వెంటనే ఏమైంది? అది వినిన తర్వాత ఏముంచారు? విశ్వాసం ఉంచారు. వినుట వలన విశ్వాసం కలిగింది, విశ్వసించిన మరుక్షణమే ఆత్మ చేత ముద్రించు. సో ఒక వ్యక్తి రక్షించబడినవడం, ఒక వ్యక్తి ప్రభు వాక్యాన్ని విని విశ్వసించిన మరుక్షణమే రక్షణ పొందాడు. కానీ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, అక్కడ అడిగాడు పౌలు గారి ప్రశ్న. ఏమని? 3వ వచనం, మీరింత అవివేకులా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణమవుదురా, వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించురా, ఇది నిజంగా వ్యర్థమా అని చెబుతూ ఏమన్నాడు చూడండి, 13వ వచనం. చూసారా, విశ్వాసం వల్ల దేవుని ఆత్మ మనకి లభించింది. యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి వ్యక్తిలో దేవుడి ఆత్మ ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రికలో చదువుకుంటూ, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. అంటే ఏంటి అర్థం? నీకు పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు దేవుని బిడ్డవే కాదు. ఇంకొక వాక్యం చూపించి నేను సాతాను ఎలాగ మిమ్మల్ని ప్రేరేపిస్తాడు, ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను అంతే. 1వ పేతురు రాసినటువంటి పత్రికలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 14వ వచనం చదవండి. పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14. క్రీస్తు నామము నిమిత్తం నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక, మీ దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. అంటే దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరిలో ఉన్నాడు. అందరంటే ఎవరు? బిలీవర్స్. ఆల్ బిలీవర్స్లో దేవుడు ఆత్మ ఉన్నాడు అని క్లియర్గా ఉందిగా. మీ అందరిలో ఉన్నాడు, కొందరిలో ఉండడం కాదు. భాషలు మాట్లాడేవారిలోనే దేవుడు ఆత్మ ఉంటాడని బైబిల్ ఎక్కడ చెప్పడంలా. మీ అందరిలో, ఎవరు విశ్వసించిన వారు అందరిలో దేవుడు ఆత్మ ఉంటాడంటే తప్పు బోధలు. కష్టాలు ఉండవని ఒక బోధ, ఇబ్బందులు ఉండవని ఒక బాధ, చచ్చిపోవు అని ఒక బోధ. ఇలాగా దేవుని బిడ్డలే సాతాను అనుచరులు. వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. ఎందుకంటే సాతాను దేవదూతలు ఏమంటారు, వెలుగుదూత వేషం వేయగలిగినప్పుడు, అపోస్తుల వేషం వేయగలిగినప్పుడు, దొంగ అపోస్తుల వేషం వేయగలిగినప్పుడు
ఈజీగా మనుషుల్ని భ్రమపట్టి మోసం చేసి సో మన ఆత్మ లేడు అనుకుంటేనే జీవితాన్ని ముగించేస్తాను. నేను ఇంకా పరిశుద్ధుని కాదు, పరిశుద్ధుడు. సో సాతాను మిమ్మల్ని ఓడించడానికి వాడు ఏం చేస్తాడనంటే అబద్ధాన్ని చెప్తాడు. సో అవ్వమ్మని ఎలా ఓడించి పాపంలో పడేశాడు? అబద్ధాన్ని చెప్పి. కనుక నీకు నాకు కూడా ఆయుధం ఉండాలా, సర్వాంగ కవచం ఉండాలా, ఆ యుద్ధోపకరణం ఉండాలా. అది ఉంటేనే మనం ఓడించగలుగుతాం. అది ఉండాలి. కనుక అందులో మొదటిది ఏంటనంటే సత్యం అనే దట్టి ఉండాలా. నీకు సత్యం తెలిస్తే సాతాన్ని ఓడించాలి. నీకు వాక్యం తెలియకపోతే ఓడిపోతావు. ఎవడు చెప్పిందని నమ్మేస్తావు. యెహోవా దేవుడు యేసు ప్రభు దేవుడు కాదని చెప్పారు. ఇంకొకడు వస్తుంది బోధ, యెహోవా సాక్షులు. మరి ఇది కూడా మరి తప్పు బోధే కదా. చూసారు, యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు కేవలం బండ్రోతు లాంటి వాడు అని అంటున్నాడు ఒక ఆయన. యేసు ప్రభు గేట్ మ్యాన్, నా ద్వారానే తప్ప ఎవడో తండ్రి వద్దకు వెళ్ళడు, నా ద్వారానే. అంటే నా ద్వారానే అంటే ఏంటి? నా ద్వారా ఇప్పుడు ఒక గేట్ మ్యాన్ ఉంటాడు, బంట్రోత్ ఉంటాడు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే బంట్రోత్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్ట, బంట్రోత్ ద్వారా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తావు. సో యేసు ప్రభు నా ద్వారానే ఎవడు తండ్రి వద్దకు రాలేడు, సో యేసు ప్రభు ద్వారా నువ్వు తండ్రి దగ్గరికి వెళ్తే యేసు ప్రభు దేవుడు కాదంటున్నాడు ఒక ఆయన. సో ఎంత తప్పులు. సో వాక్యం తెలియకపోతే అవునా అండి, నిజమా అండి, కరెక్టా అండి? తప్పుల్ని మనం ఎత్తి చూపించాలి అని అంటే మనకి వాక్యం అనేది తప్పనిసరిగా కావాలి. లేకపోతే సత్యాన్ని అబద్ధం కింద మలిచేసి అబద్ధికులకు జనికుడు అనేటువంటి సాతాను, ఆ ఫాదర్ ఆఫ్ లైస్, తప్పక మనల్ని అబద్ధాన్ని చెప్పి వాడు ఓడించడానికి ప్రయత్నించదు. మనకి సత్యం తెలుసు అనుకోండి, ఏమైంది? ఓడిపోతాడు. ఈజీగా ఓడిపోతాడు. ఒకసారి నా దగ్గరికి ఒక ఆయన వచ్చి ఏమన్నాడు అంటే, సార్ కరెంటు తగ్గడానికి ఒక మీటర్లు ఉన్నాయి, తగ్గుతాయి, మీకు కరెంట్ బిల్ తగ్గుతుంది, ఈ మీటర్ పెడితే, ఈ మీటర్ కనెక్ట్ చేస్తే. ఎందుకయ్యా మనకి వద్దాలంటే అని అంటే, లేదయ్య గారు కావాలి, ఇది అందరూ పెట్టుకుంటున్నారు. ఎందుకు అదేనంటే ఆయన అన్నాడు, ఇది మీటర్ పెడితే తగ్గుతుంది కరెంటు బిల్. నాకు వద్దులే బాబు. లేదు మీరు తీసుకోండి, తక్కువకి ఇస్తున్నాను, ఇది 5,000 ఉంది మార్కెట్లో, 3,000కి ఇస్తున్నాను మీకు అన్నాడు. నా ఆఫీస్లో కూర్చున్నాడు ఆయన, నాతో మాట్లాడుతూ ఉంటుండగానే నేను ఇంటర్నెట్లోని అదే డివైస్ని షాపింగ్ చేసి చూశాను. అది ఇంటర్నెట్లో 300 ఉంది. ఈయనెంత చెప్తున్నాడు? నాకు 5,000 ఉంది, నేను మీకు 3,000 ఇస్తున్నాను. నీకు అర్థమైందా? అప్పుడు నేను నాకెందుకులే పోర్లే, నేను ఎంతకో చెప్పండి, పోను 2,000కి ఏమైనా అని బేరం ఆడుతున్నాడు. ఇక అరే నేను వద్దని చెప్పాను కదా, అసలు నేను పెట్టుకోవడమే నాకు ఇష్టం లేదు, నేను వద్దు అని చెబుతున్నాను. బేరాలు ఆడుతుంటే నాకు కోపం వచ్చింది. అప్పుడు నేను కంప్యూటర్ని ఇటు తిప్పి చూపించా, ఇదంతా తెలుసా 300, నువ్వు ఎంత కమ్ముతున్నావో తెలుసా? మీరు అర్థమైందా? నేను ఎప్పుడైతే చెప్పానో అంతవరకు గంట సేపు కూర్చొని నాకు సుత్తేసిన వ్యక్తి 5 నిమిషాలు నిలబడలేదు. 5 నిమిషాలు నిలబడలేదు. సరేనండి, ఉంటానండి, వెళ్ళొస్తానండి, వెళ్ళిపోయాడు అంతే. ఇంకేం మాట్లాడలా. ఎందుకని? నాకు సత్యం తెలిసింది కనుక. ఆ రేటు, రియల్ రేట్ ఎంత చూపించగానే నేను తెప్పించిన వస్తానండి, నేను తెప్పించి నీకు ఇస్తాను, నువ్వు అమ్ముపోను, నా బిందు చూద్దాం. 3,000కి అమ్మేసుకుంటున్నాడు. 300. ఎంత లాభమో చూడండి. 2,000 మళ్ళీ బేరసారం ఆడుతున్నాడు నా దగ్గర. నీకు అర్థమైంది? 5,000 దండి 3,000 అని అంటున్నాడు. నీకు ఎన్ని కావాలో చెప్పి నేను తెప్పిస్తాను, పోనీ చూసారా, నాకు 300 ఇవ్వపోని, ఇదిగో ఉన్నదిగా అనగానే నిలబడలేదు. ఇక వెళ్ళిపోయాడంతే, నా దగ్గర నిలబడలేదు. ఎందుకు? సత్యం తెలియదు పాపం. తెలియని వాళ్ళు ఏం చేస్తారు? అరే పాపం 5,000ది 3,000కే ఇస్తున్నాడు, మంచివాడినా, ఎంత మంచి, నేనంటే ప్రేమతో ఇస్తున్నాడు, నేనంటే గౌరవంతో ఇస్తున్నాడు, 5,000ది 2,000 తగ్గించాడు, సరేలే బాబు ఇచ్చే అని తీసేసుకుంటే ఎంత నష్టపోయావు? దగ్గర 2,600 రూపాయలు, 2,700 రూపాయలు, 2,700 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చావు నువ్వు. మోసపోయిన తర్వాత లబోదిబో అని ఏడుతున్నావు. సత్యం తెలిస్తే ఈజీగా నువ్వు సాతాన్ని ఓడించవచ్చు, ఎవరినైనా ఓడించవచ్చు. సత్యం తెలియాలి. దేవుని వాక్యం అనే సత్యం తెలిస్తే సాతాన్ నీ దగ్గర నిలబడ్డాడు, వెళ్ళిపోతాడు. సాతాన్ని ఓడించలేకపోవడానికి గల కారణం మన దగ్గర బెల్ట్ లేకపోవడం, దేవుని వాక్యం తెలియకపోవడం. సో అందుకని దేవుని వాక్యాన్ని చదువుకోండి,
ప్రతిరోజు ఒక గంటైనా దేవుని వాక్యం చదువుకోవడానికి సమయాన్ని ఖర్చు పెట్టాను. అందుకని ఒక అధ్యాయం చదివానా, ఒక వచనం చదివానా, ఒక 2 అధ్యాయాలు చదివానా. చూసారా, కొంతమంది అధ్యాయం చదివితే పెద్ద గొప్ప చేసేసినట్టు ఫీల్ అయిపోతారు. అమ్మ నేను ఒక అధ్యాయం చదివిస్తానండి. మా కుర్రోళ్ళు ఉంటారు, మా ఆర్ఫనేజ్లో ఉన్నటువంటి పిల్లలు, అరే చదివారా బైబిలా, చదివామండి, ఎన్ని చదువు, ఒక అధ్యాయం చదివండి, ఏదో గొప్ప ఒక అధ్యాయం చదివిస్తానంటే. అరే దేవుని వాక్యం మీద ఆసక్తి నేర్చుకోవాలా, తెలుసుకోవాలా. ఆ తెలుసుకున్నప్పుడు ఏమైందంటే ఈజీగా మనం సాతాన్ని ఓడించలేం. మనకి టైం లేనప్పుడు ఇవాళ కొత్తగా వాక్యం రికార్డింగ్స్ వచ్చేసినాయి. దేవుని వాక్యం సెల్ ఫోన్ దగ్గర అక్కడ పెట్టుకుంటే నీకు వాక్యం చదవడం రాకపోయినా చక్కగా వాక్యం చదువుతుంది. నీకు ఆ వాక్యం చదువుతుంది, నువ్వు వినొచ్చు కదా. వాక్యం ఉన్నట్టు చదువు. ఎవరో ఒక అబ్బాయి కూర్చొని వాక్యం చదివినట్లు ఒక అమ్మాయి నీ పక్కన కూర్చొని వాక్యం చదివితే, బైబిల్ చదివితే ఎలా ఉంటుందో అలాగా రికార్డింగ్ చేసి బైబిల్ గ్రంథం అంతా రికార్డింగ్ అయిపోయి ఉన్నాయి. నీ భాషలో, తెలుగు భాషలో అందుబాటులో ఉన్నాయి. కనుక మీరు ఎక్స్క్యూజ్ చెప్పడానికి లేదు, నాకు చదువు రాదండి, అందుకే నేను బైబిల్ చదవట్లేదండి. కబుర్లు వద్దు. ఇప్పుడు నీకు అవకాశం ఉంది, యాప్లు ఉన్నాయి. మీ అబ్బాయినో మనవాడినో అడుగు, బాబు ఒక బైబిల్ పెట్టరన్న ఆయన, ఒక ఆడియో యాప్ పెట్టరన్న ఆయన, నేను వింటాను. లేకపోతే నాకు సెల్ ఫోన్ కొని పెట్టరా, ఒక ఆడియో యాప్ పెట్టు, నేను బైబిల్ వాక్యం వింటాను. చూసారా, నువ్వు ఎలాగా అన్నీ చూసుకుంటున్నావు కదా, నాకు బైబిల్ అయినా ఇవ్వరా అడుగు. మీ మనవాడినో మనవరాలనో, మీ కొడుకునో కూతురునో అడిగి తెచ్చుకో. నీకు అడిగి హక్కు ఉంది కదా, అడుగు. వాక్యం కొరకు. చదువు లేదని ఎక్స్క్యూజ్ లేదు. కొంతమంది చదువుండి కూడా చదవడానికి బద్ధకం, వాక్యం వినడానికి బద్ధకం. ఇక సాతాన్ని ఎలాగోడిస్తాం, అందుకనే ఆడు ఓడించేస్తాడు మనల్ని. అందుకనే మనం అప్పచేయం సంపద. ఇక రెండోది మనం చూసినట్లయితే బ్రెస్ట్ ప్లేట్ అంటే అర్థం ఏంటంటే, ఇది చెప్పి 3 చెప్తాను, నేను 2తోనే ముగించేస్తాను. ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఓకే, సో మైమరువు కలిగి ఉండాలి. రెండోది బ్రెస్ట్ ప్లేట్. ఇంగ్లీష్లో బ్రెస్ట్ ప్లేట్ అన్నారు, తెలుగులో మైమరువు అన్నారు. మైమరువు అంటే ఏంటి? కవచం. సాతాన్ని ఓడించాలంటే మనందరికీ కూడా మైమరువు ఉండాలి, బ్రెస్ట్ ప్లేట్ ఉండాలి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటి ఉండాలి. ఇది ఎందుకు అంటే కవర్ చేస్తుంది, మీ గుండెని కవర్ చేస్తుంది. ముఖ్యంగా ఎవడైనా గురి పెడితే గుండె మీద గురి పెడతాడు కనుక ఆ గుండెకి మీ బాణం గుచ్చాడు అనుకోండి, ఆ గుండె మీద బాంబు పేల్చాడు, గుండె మీద పిస్టల్ పెట్టి పేల్చి, గన్ పెట్టి పేల్చి, ఆ బాంబు లోపలికి వెళ్ళి గుండె మీద. చూసారా, ఎప్పుడైతే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంటుందో, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఆ గుండె లోపలికి వెళ్ళకుండా, కత్తి లోపలికి వెళ్ళకుండా చూసారా కాపాడుతుంది. సో మనందరికీ కూడా మైమరువు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మైమరువుని ఏమన్నారంటే నీతి అనే మైమరువు ఉంటుంది. సో సాతాన్ని ఓడించడానికి మొదటిది వాక్యం తెలిసి ఉండాలి నీకు. రెండోది సాతాన్ని ఓడించడానికి నువ్వు నీతిమంతుడు ఉండాలి. నీతిమంతుడు అవ్వకుండా సాతాన్ని ఓడించలేవు. అర్థమైందా మీకు? నీతిమంతుడు అయితేనే నువ్వు సాతాన్ని ఓడించగలవు. నీతిమంతుడు మాత్రమే సాతాన్ని ఎదిరించగలవు. సో నీతిమంతుడుగా ఉన్నటువంటి నీవు ఆ నీతి అనేటువంటి మైమరువుని నువ్వు ధరించుకున్నప్పుడు, నీతి జీవితాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు, చూసారా, నీతి ఆయుధం నీ దగ్గర ఉన్నప్పుడు సాతాన్ని ఓడించు. నీతిమంతుడు అంటే ఎలాగవుతాం మనం? యేసు ప్రభువా నేను పాపిని అని నువ్వు మారుమనసు పొంది రిపెంట్ ఫర్ యువర్ సిన్స్ అండ్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. యేసు ప్రభుని క్షమించమని అడిగి నా హృదయంలోకి రమ్మని యేసు ప్రభుని విశ్వసించిన మరుక్షణమే నువ్వు నేను నీతిమంతులం అయిపోయా. మనం నీతిమంతులం అవ్వాలంటే విశ్వాసం ఉంచాలి. బైబిల్ ఏం చెప్తుంది? రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో మీరు విశ్వాసం ద్వారానే నమ్ముట వలన ఉచితముగా మనం నీతిమంతులు. చదవండి అక్కడ. కాబట్టి నమ్మువారు చూసారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులంగా తీర్చబడచ్చు. సో మనం నీతిమంతులు అవ్వకుండా ప్రభు రాకడలోకి వెళ్ళలేము. నీతిమంతుడు రాకుండా సాతాన్ని ఎదిరించలేము. సో నీతిమంతుడుగా ఉంటే అంటే పాపం విషయమే మనం పశ్చాత్తాపడి రిపెంట్ ఫర్ యువర్ సిన్స్ అండ్ ఆస్క్ ఫర్ గాడ్స్ ఫర్గివ్నెస్, బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువుని విశ్వసించిన మరుక్షణమే యూ గెట్ రైచియస్నెస్. నువ్వు నీతిమంతుడు అయ్యావు. ఉచితంగా ఏ డబ్బులు ఇవ్వాల. నీతిమంతుడి కోసం నువ్వు ఎన్ని నీతి కార్యాలు చేసినా నీతిమంతుడు అవ్వలేవు. కొంతమంది నీతిమంతులకు నేనండి బాగా ప్రార్థన చేశానండి, 40 days ఫాస్టింగ్ ఉన్నానండి, అప్పుడు నీతిమంతుడు. రాంగ్. నేనండి గుడి ఎక్కానండి, మెట్లు ఎక్కానండి, నేను గుణదలకొండ ఎక్కానండి, మెట్ల మీద మోకాల మీద పాకేశానండి, అప్పుడు నేను నీతిమంతుడిగా దేవుడు అన్నాడు. నువ్వు నీతిమంతుడివి అన్నాడు. తప్పు. రాంగ్.
నేను పేదవాళ్ళందరికీ భోజనం ఇచ్చానండి, ఇగో లాక్డౌన్లో కూడా అనేక మందికి సహాయం చేశానండి, డబ్బు లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చానండి, ఇదిగో నేను అనేక మంది అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టానండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చానండి, అందును బట్టి దేవుడు నన్ను నీతిమంతుడిగా పరిగణించాడండి. రాంగ్. మన నీతి కార్యాలు మనల్ని నీతిమంతులుగా చెయ్యలేవు. నీకు అర్థం? అలాగా చెయ్యొద్దా? చెయ్యాలి. నీతిమంతుడు అవ్వడానికి చేయడం కాదు, నీతిమంతుడు గనుక చేస్తాం అలాంటి పని. బికాస్ వీఆర్ రైట్, వీ డూ రైట్. అంతేగా రైట్ అవ్వడానికి మనం రైట్ పనులు చేయడం వల్ల కాదు, నువ్వు చేసిన నీతి కార్యాల వల్ల నీతిమంతుడు అవ్వలేదు. కేవలం విశ్వసించడం వల్ల, బై బిలీవింగ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, బై రిపెంటింగ్ ఫర్ యువర్ సిన్స్ అండ్ బిలీవింగ్ జీసస్ క్రైస్ట్, యూ బికమ్ రైచియస్ పర్సన్. విశ్వసించడం. సో నీతిమంతుడు మాత్రమే సాతాన్ని ఎదిరించగలడు. నీతి అనే మైమరు నీకు ఉంటేనే నువ్వు సాతాన్ని ఎదిరించగలవు. నీతి లేకపోతే నువ్వు ఓడిపోతావు. కొన్నిసార్లు నీతి అనే వస్త్రాన్ని మనం పక్కన పెట్టేసావు అనుకోండి, సాతాన్ని ఓడించవచ్చు. నేను నీకు అనుమానాన్ని తీసుకురాగలడు. చూసారా, నీకు డౌట్ తీసుకురాక, నువ్వు నీతిమంతుడివా, నువ్వా, మొన్నటి వరకు పాపాలు చేసినట్టు నువ్వు నీతిమంతుడు అయ్యావు. సో నీకు అనుమానం తీసుకొని వస్తాడు. గుండె చూసారా, గుండె మీద కొట్టిసాడు దెబ్బ, ఇమోషన్ మీద కొట్టిసాడు దెబ్బ. సో ఆటోమేటిక్గా ఏమైంది, నువ్వు బలహీనుడు అయిపోయావు. ఎందుకని? నువ్వు దేవుని నీతిని పక్కన పెట్టేశావు. నువ్వు నీతిని ఎప్పుడూ ధరించుకుంటూ ఉండాలి. ఒకవేళ మధ్యలో నువ్వేమైనా పాపం చేసావు, పొరపాటు చేసావు, నువ్వు ఒప్పుకోలేదనుకో, దాన్ని విడిచిపెట్టలేదనుకో, తద్వారా ఏమైందో తెలుసా, నువ్వు పక్కన పెట్టేసినట్టు వస్త్రాన్ని. నువ్వు ఒప్పించుకున్నప్పుడు ఆ నీతి వస్త్రాన్ని నువ్వు ధరించుకున్నవాడు అయ్యావు. అర్థమైందా? ఆ నీతి అనే మైమరు లేకపోతే సాతాన్ని మనం ఎదిరించాలి. రాత్రికి ఇంకా అనేకమైన విషయాలు మనం ఈ విషయాన్ని కూడా ఇంకా క్లుప్తంగా లోపలికి డీప్గా మనం ధ్యానం చేసి ఏ రకంగా సాతాన్ని ఓడించడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించాల. సర్వాంగ కవచం యుద్ధోపకరణం లేక నీతి అయినటువంటి నీతి ఏమంటారు దాన్ని, నీతి ఆయుధాలు, వెపన్స్, రైచియస్నెస్ వెపన్స్ ఆఫ్ రైచియస్నెస్, ఆర్మర్ ఆఫ్ లైట్, నీతి అనేటువంటి లేక వెలుగు అనేటువంటి కవచం, ఇవన్నీ మనం కలిగి ఉండాలి. స్పిరిచువల్ ఆర్మర్, స్పిరిచువల్ ఏమంటారు దాన్ని, వెపన్, నీతి అనేటువంటి లేక ఆత్మీయమైనటువంటి ఆయుధాలు మనం కలిగి ఉండడానికి కారణం, ఎందుకు కలిగి ఉండాలి సాతాన్ని ఎదిరించడానికి, ఇవన్నీ ఏంటి డీప్ స్టడీలో మనం ధ్యానం చేస్తున్నాం. సాయంత్రం వి విల్ ఫినిష్ ఇట్ ఆఫ్, మనం పూర్తి చేద్దాం సర్వాంగ కవచం గురించి. ఇంకా మనకి 4 ఉన్నాయి. నీతి గురించి కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మైమరు గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి మనం ముందు కదా, టైం అయిపోయింది కాబట్టి నేను ముగించేస్తున్నాను. కనుక దేవుడి వాక్యం దీవించును గాక. సాతాను పోరాటాల నుండి నన్ను దేవుడు జయం ఇవ్వడానికే మనకి దేవుడు ఈ కవచాన్ని ఇచ్చాడు. ఈ కవచం లేకుండా నువ్వు నేను జయించలేము. ఈ సత్యాన్ని మేము అర్థం చేసుకోండి. కనుక మీరందరూ కూడా ఈ కవచాన్ని ధరించినప్పుడు విజయాన్ని సాధిస్తారు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకెన్నో వందనాలు, స్తోత్రాలు. సాతాను యొక్క బలాన్ని మేము ఎదుర్కోవాలంటే మేము బలహీనులమే, వాడు మా మీద బలవంతుడే. కానీ మమ్మల్ని బలవంతులు చేయడం కొరకై మా కొరకు సర్వాంగ కవచాన్ని ఇచ్చారు, నీతి ఆయుధాలు ఇచ్చారు, ఆత్మీయమైన ఆయుధాలు ఇచ్చారు, వెలుగు సంబంధమైనటువంటి ఆ కవచాన్ని ఇచ్చారు. ఇవి మేము కలిగి ఉంటేనే వాడిని ఓడించగలం. ఈ ఏదొక్కటి మేము మిస్ అయినా వాడు పోరాటంలో మేము పడిపోతున్నాం, శోధనలో పడిపోతున్నాం. పాపం చేసిన వారు మీకు దూరం అయిపోయి మీ నుండి వేరైపోయే పరిస్థితి. కనుక ఈ చాలా ప్రాముఖ్యమైన సర్వాంగ కవచాన్ని మేము ధరించడం. సర్వాంగ కవచం అంటే ఏంటో మాకు వివరిస్తున్నారు. ఇప్పటి వరకు మాకు సత్యం అనేది చాలా ఇంపార్టెంట్. సత్యం అనేది వాక్యం. ఆ వాక్యం తెలియకపోతే సాతాను మమ్మల్ని ఓడిస్తాడు, సాతానే గెలుస్తాడు ఒకవేళ మాకు వాక్యం తెలియకపోతే. అవ్వమ్మను ఓడించేశాడు, అవ్వమ్మ ఓడిపోయింది వాక్యం సరిగా తెలియకుండా, తెలిసింది తెలిసినట్టు కాకుండా ఇంకా ఎడిషనల్గా ఈ పండు తినకూడదు, ముట్టకూడదు అర్థమైపోయింది సాతానికి. తెలియదు నీకు వాక్యం సరిగా. వాళ్ళు దేవుని వాక్యం తెలియక మమ్మల్ని తప్పుదోవ పట్టించేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాక్యాన్ని, సత్యాన్ని అసత్యంగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా నువ్వు ఆత్మ లేవు అని చెప్పేవాళ్ళు కొంతమంది, ఎవడో మమ్మల్ని తీర్పు తీర్చేవాళ్ళు కూడా తయారయ్యారు. నువ్వు భాషల్లో మాట్లాడట్లేదు కనుక, నువ్వు ఇంకా ఎగరట్లేదు కనుక, గొంతులేయట్లేదు కనుక, నీలో దేవుడు ఆత్మ లేడు. ఎంత అవివేకమైన బోధ అది. దేవుని బిడ్డలమైన మేమందరం కూడా రక్షణ పొందిన మరుక్షణమే మీరు మాకు ఆత్మనిచ్చారు,
ప్రతి ఒక్కరూ విశ్వాసులు, ప్రతి క్రైస్తవుడికి ఆ ఆత్మను అనుగ్రహించారు. ఈ బోధ చెప్పకుండా సొంత బోధ చెప్పేవాళ్ళు, భాషల్లో మాట్లాడేవాడు నేనేదో గొప్ప గనుడిని అనుకొని, గొప్పవాడిని అనుకొని, మిగతా వాడిని చాలా నీచి కంపుగా, చాలా చులకనగా చూసే బోధకులు కూడా ఉన్నారు. క్షమించండి వారిని. సత్యాన్ని చెప్పేవారుగా సిద్ధపరచండి, సత్యాన్ని తెలియపరచండి మీ బిడ్డలకి. నీతి అనే మైమరువు లేకపోతే, మేము నీతిమంతులం అయినట్టు విషయం సాతానికి చెప్పకపోతే సాతాన్ మమ్మల్ని ఓడిస్తాడు. నీతిమంతులం మేము, నువ్వు నీతిమంతుడు, మమ్మల్ని పాపాత్ములు, నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి. నో, ఒకప్పుడు నేను పాపిని, బట్ నౌ ఐఎమ్ రైచియస్. నేను నీతిమంతురాల్ని, నీతిమంతుణ్ణి, నా పాపాలు క్షమించబడ్డాయి. నీతితోనే మేము వాడిని ఓడించగలం. మీరు ఇచ్చిన పాప క్షమాపణ కలిగి ఉంటేనే మేము వాడిని ఓడించగలం. ఈ యుద్ధోపకరణాల్లో మిగతాయి కూడా మేము ధ్యానం చేసి సాతాన్ని మా అనుదిన జీవితంలో, మా జీవితకాలం అంతయు కూడా ఈ పోరాటంలో గెలవాలంటే ఇది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమే. ఈ యుద్ధోపకరణాలు మేము కలిగి జీవించడానికి కృప దయచేయండి. మీ బిడ్డలో అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారిని వారి ఇబ్బందులు విడిపించండి. నెమ్మది ఇవ్వండి, సంతోషం ఇవ్వండి, ఆనందం ఇవ్వండి, శాంతినివ్వండి, సమాధానాన్ని ఇవ్వండి. ఈ బాధాకరమైన పరిస్థితుల్లో కూడా మీ సువార్తను ప్రకటించే జోడు మాకు ఇవ్వండి. సువార్తను ప్రకటించడానికి జోడు మాకు, ఆ బూట్లు చాలా ఇంపార్టెంట్. సాతాన్ని ఓడించాలంటే మేము సువార్తను ప్రకటించాలి. ఈ విషయాలన్నీ మాకు ఇంకా అర్థం చేయించండి. రాత్రి మీటింగ్లో ఎత్తబడిన వాక్యం అందరూ హృదయాల్లో ఫలింపు చేయండి. దాన్ని అనారోగ్యాలు బాగు చేసి స్వస్థపరచండి. సేవకులు కూడా అనేక మంది అనారోగ్యంగా ఉన్నారు, ముట్టి స్వస్థ. ఎస్ఎస్సీలో పనిచేసిన సేవకులు అనారోగ్యంగా ఉన్నారు, ముట్టి బాగు చేయండి. తండ్రి స్వస్థపరచండి. తండ్రి పూర్తి ఆరోగ్యంతో నింపండి. తండ్రి ఇలాగే వాక్యాన్ని కూర్చొని వింటున్నారు బిడ్డలు. తండ్రి మీ సేవకుల్ని మీరే ముట్టి స్వస్థపరచండి. మీ దైవజనులను దీవించండి, సంఘ బిడ్డల్ని దీవించండి. కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు, ఇంట్లో ఉన్నారు, క్వారంటైన్లో ఉన్నారు. ముట్టి బాగు చేయండి. ఇంకా మిగతా రోగాలు, అనారోగ్యాలతో బాధపడుతున్నారు, ఆర్థిక పరిస్థితులు బాగులేక, ఇబ్బందులతో ఎంతో సతమతమవుతున్న బిడ్డల్ని మీరు విడిపించండి. నెమ్మదివ్వండి, సంతోషం అండి. వారు ఆర్థికంగా అన్ని విషయాల్లో బలపరచండి. మీ రాజ్యం, మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మీరైనా ఈ ఆదివారం ఆరాధన ఎంత ఘనంగా మహిమార్థం మీరు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని కూడా ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించి, తోడి కాపాడి, దీవించి, బలపరచమని యేసు నామములో వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. మనం ఇప్పుడు కానుకలు ఇచ్చే సమయం దేవునికి. దయచేసి మనం అందరం దేవునికి కానుకలు ఇద్దాం. దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యంలో ఆనందించిన మీరు అందరూ కూడా ఆదివారం ఎలాగైతే దేవుని మందిరంలో మనం దేవునికి కానుకలు ఇస్తాం, ఆన్లైన్ ద్వారా కూడా మీరు దేవునికి కానుకలు ఇవ్వచ్చు. మీ దశమ భాగాలు కూడా పంపించవచ్చు. కనుక నెంబర్ రాసుకోండి, 9985224222 9985224222. నేను కామెంట్ బాక్స్లో టైప్ చేస్తాను. తప్పక మీ ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ మీరు దేవునికి మీ కానుకలు, మీ భాగాలు దేవునికి అందించవచ్చు. దానికి కూడా దేవుని సేవలో వాడబడతాయి. దేవుని పరిచర్యలో అనేక మందికి సహాయార్థమై ఈ వాడబడతాయి. జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని కొరకు నమ్మకంగా, దాతృత్వంగా మీరు మీకున్న దాంట్లో మీ కానుకలు, భాగాలు ఇప్పుడు ఇచ్చే సమయం. కానుక పాట పాడుతుండగా లెట్స్ వర్షిప్ గాడ్.
వందనాలు. మీరు పంపుతున్నటువంటి కానుకలు, దశమ భాగాలు దేవుని పరిచర్యలు వాడబడ్డం గురించి ప్రార్థన చేయండి. నెంబర్ కూడా రాసుకొని మీరు పంపిస్తున్నటువంటి కానుకలు బట్టి వందనాలు. అనారోగ్యాల గురించి కూడా ప్రార్థన చేయండి. వారి గురించి, వారి అవసరతల గురించి ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం చాలా అవసరం. శత్రువుని ఎదిరిద్దాం, అపవాది తంత్రములను ఓడిద్దాం, విజయాన్ని సాధిద్దాం. ప్రభు మనకి సహాయం చేస్తాం. నిత్యం రేపు సాతాను లేనటువంటి స్థలానికి మనం వెళ్తాం. ప్రభుతో పాటు నిత్యం ఉంటాం. ఇక ఫార్ఫేర్ ఉండదు, ఇక యుద్ధం ఉండదు. ఈ భూమి మీద ఉన్నప్పుడు తప్పక పోరాటాలు, యుద్ధాన్ని మనం జయించి ముందుకు కొనసాగాలి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ముగింపు ప్రార్థన అమ్మగారు చేస్తారు. సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన మనకి వందనాలైన స్తోత్రాలు. పరిశుద్ధ ఆదివారం నాయన మరి ప్రభువా, మేమందరము నాయన మరి ప్రభువా సంఘములో మిమ్మల్ని ఆరాధించలేనప్పటికీ నాయన మా గృహాల్ని నాయన ఈ ఆరాధన స్థలాలుగా నాయన మన మా హృదయంలో తండ్రి నాయన మరి ప్రభువా మరి తండ్రి మిమ్మల్ని స్తుతించి నాయన ఏక మనసుతో ఏక ఆత్మతో మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మీరు మాకు తోడై ఉండి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి తండ్రి అపవాది మరి తండ్రి దుష్టుడి యొక్క తండ్రి అగ్ని బాణాల్ని మేము తండ్రి నాయన మరి ప్రభా జయించాలి అంటే మాకు సర్వాంగ కవచం అవసరమని, ఆ యొక్క కవచాన్ని తండ్రి నాయన మీ దాసుల ద్వారా మాకు తండ్రి నాయన వివరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సత్యమనే దట్టిని మేము కట్టుకునే వారంగా, సత్యమనే వాక్యములో తండ్రి నాయన మేము ఎదిగే వారంగా, సత్య వాక్యములో స్థిరపరచబడి నాయన మరి బలపరచబడి మీ మహిమార్థమే జీవించి దుష్టుణ్ణి జయించే వారంగా, అబద్ధికుణ్ణి నాయన మేము జయించే వారంగా ఉండటానికి సహాయం ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. ఇంకనూ ఎవరైతే అబద్ధంలో ఉన్నారో, తప్పు బోధల్లో ఉన్నారో నాయన అట్టి వారు తండ్రి నాయన సత్యాన్ని తెలుసుకుంటానికి సహాయం చేయండి, సత్యాన్ని నేర్చుకుంటానికి సహాయం చేయండి ప్రభా. మీ వాక్యం సత్యము, మీరు సత్యవంతుడైన దేవుడు ప్రభా. మిమ్మల్ని ఎరిగేవారుగా నాయన వారి మనోనేత్రాలు తెరవండి దేవా, మీకు స్తోత్రాలు. నాయన మేము నాయన సత్యం తెలిసిన మేము అనేకులు సత్యంలోకి నడిపించే వారంగా మరి తండ్రి నాయన సత్యమనే దట్టిని కట్టుకుని ప్రతిరోజు ప్రయాణించడానికి సహాయం చేయండి. దుష్టుణ్ణి ఎదిరించడానికి వాక్యం ద్వారా నాయన శోధనని జయించడానికి సహాయం ఇచ్చి తోడే నడిపించుకోండి దేవా. నీతి అనే మైమరువు మాకు ఇచ్చారు తండ్రి నాయన మరి ప్రభా. మా హృదయాన్ని నాయన మరి తండ్రి నాయన మేము భద్రపరుచుకుంటూ నాయన నీతిమంతులుగా మమ్మల్ని మీరు చేశారు. మీ అందు విశ్వాసం ఉంచడం ద్వారా మీ యందు విశ్వాసం ఉంచిన ఆయన ఉచితముగా నీతిమంతులుగా మమ్మల్ని చేసిన ఆయన మిమ్మల్ని తండ్రి దేవుడుగా నాయన మరి ప్రభా నీతిమంతులైన మిమ్మల్ని నాయన మేము కలిగి ఉండే కృపను మాకు ఇచ్చి నాయన మరి ప్రభా తండ్రి నీతి రాజ్యాన్ని మా కొరకు సిద్ధపరిచినందుకే మీకు వందనాలు దేవా, స్తోత్రాలు. ఏమిచ్చి గణపరచగలం ప్రభా. నీతి మార్గంలో మేము నడిచి మిమ్మల్ని వహింపరిచే వారంగా దుష్టుని జయించే శక్తిని మా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. బలహీనమైన బిడ్డలు మీరు బలపరచండి దేవా. మన ముఖ్యంగా ఈ కరోనా వైరస్ని మీరు దూరపరిచిన ఆయన ఈ తెగుళ్ళని ఆయన ఆపు చేసి మీ చేతమైతే ప్రభా మరి తండ్రి నెమ్మదిని శాంతిని ప్రతి బిడ్డ కుటుంబానికి అనుగ్రహించమని నాయన మరి ప్రభా మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించి గణపరిచే వారంగా ఇంకను నాయన మీరు చేసిన మేలును బట్టి నాయన మీకు వందనాలు చెల్లించే వారంగా నా తండ్రి మీ శక్తిని మీ బలాన్ని మాకు అనుగ్రహించిన ఆయన మరి ప్రభా మీ శక్తితో నాయన మేము నింపబడడానికి మీ రాజ్యం కొరకు సిద్ధపడి ఎదురు చూచే వారంగా మీరు మా యొక్క ప్రతి ఒక్క బిడ్డని సిద్ధపరిచి మీ దేవులతో నింపమని యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవునికి ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైన సహవాసం నిత్యం సదాకాలం సదా బిడ్డలైన మాకందరికీ సర్వలోక పరిశుద్ధులకును తోడై కాపాడి భద్రపరిచి సంరక్షించి ఆశీర్వదించి స్వస్థపరిచి తోడే ఉండి కాపాడి సహాయం చేయనుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. మర్చిపోకండి, ప్రతి రాత్రి కూడా జరుగుతుంది. 9 గంటలకి లైవ్ వస్తుంది కనుక మీరందరూ కుటుంబ సమేతలుగా వచ్చి వాక్యాన్ని వింటున్నారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ అలా చేయకపోతే తప్పక ఈ రోజు నుంచైనా ప్రారంభించండి. ఈ రాత్రి మళ్ళీ 9 గంటలకి రాత్రి ఎగ్జాక్ట్ 9 o'clockకి 1 hour 10 గంటల వరకు మనం దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం, బలమైన వాక్యాన్ని విందాం. ఇప్పుడు కంప్లీట్ చేయవలసినటువంటి వాక్యాన్ని కూడా సర్వాంగ కవచాన్ని ఈ రాత్రికి పూర్తి చేసుకుందాం. మర్చిపోకండి, రాత్రి మళ్ళీ మీ కుటుంబ సమేతంగా మీ ఫ్యామిలీస్తో లైవ్లో రాత్రి 9 గంటలకు, రేపు కూడా వరాసుగా కూడా ఉన్నాయి కనుక ప్రతిరోజు రాత్రి 9 గంటలకి లైవ్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మిండారుగా బహుగా ఆశీర్వదించి తోడే ఉండి కాపాడి భద్రపరిచి సంరక్షించి ఆశీర్వదించి అనారోగ్యాలను స్వస్థపరిచి సహాయం చేయను కాక.
అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.